మీ వల్ల ఎంతమంది లాభపడ్డారో తెలియదు, మీ వల్ల ఎంతమంది బాగుపడ్డారో ఎవరికి తెలియదు. కానీ దువ్వాడ శ్రీనివాస్ అంటే అరే దివ్యల మాదిరితో ఉంటాడు. మాధురి ఎవరో తెలియదంటే మీరు నన్ను అడగగలరా? అలాగే శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదంటే మీరు ఈ ప్రశ్నించగలరా? అందరు చేసేది ఇదే. ఎదవాళ్ళు ఎంత బాగుతున్నా, ఎంత కాంట్రవర్సీ చేస్తున్నా, ఎంత ట్రోల్ చేస్తున్నా మా ఇద్దరు ఎప్పుడు కూల్గానే ఉంటాం. అవినీతి చేశాడో, లంచం తీసుకున్నాడో, భూ కబ్జా చేశాడో, అధికార దుర్వినియోగం చేశాడో అని నేను చేసిన ఒకే ఒక్క తప్పు అని అందరూ అనుకుంటే నాకు తప్పదు, నాకు ఒప్పిది. 28 సంవత్సరాలు ఎప్పుడు తప్పు చేయని దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఎందుకు చేస్తాడు? ఆయన విషయంలో అసలు మీకు రిగ్రెట్ ఫీల్ ఏమైనా ఉందా? అయ్యో కేవలం నా వల్లే. నేను అసలు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుంది. నా వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది ఒకటి ఉంటుంది ఎక్కడైనా. నేను ఇంట ఓడిపోయాను ఇంతవరకు, ఇప్పుడు ఇంట గెలుస్తున్నాను. అంత ఓటు చేసిన ప్రజలకి కేవలం కాంట్రవర్సీ ఇచ్చారా? ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడుతూ నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో 18 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాను. స్కూల్లోనూ చదవటానికి కూడా అవకాశం లేకపోతే కిటికీలో నుంచి పాఠాలు విని ఇసుకలో నేర్చుకున్నటువంటి అబ్రహాం లింకన్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అవ్వాలా, లీడర్ అవ్వాలంటే ఐ వాంట్ టు బి ద లీడర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. కేవలం మాధురి గారి వల్లే హైదరాబాద్లో 4 గోల్డ్ మెడల్ మిగిలిపోయాడు. ప్రతి వారానికి 3 రోజులు నేను టెక్కల్లో ఉంటాను. పుట్టుకలు, చావులు, పెళ్ళిళ్ళు అన్నింటికి వెళ్ళొస్తున్నాను. ఇంట్లో కూర్చోడానికి వచ్చాను అనుకున్నారండి నేను ఇక్కడికి? టైం వేస్ట్ చేసుకోవడానికో లేకపోతే అన్నీ మర్చిపోవడానికి, మడతేసేయడానికి వచ్చానా? చూపెడతా. మడత పట్టుతాను. మీ ప్రత్యర్థులకు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? సోకాల్డ్ టెక్కల్లో సోకాల్డ్ ఏముంది? వీళ్ళు నన్ను సస్పెండ్ చేయించారు. 27లో కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర సస్పెండ్ చేయించింది వాళ్ళే, ఇప్పుడు చేయించింది వాళ్ళే. రాజశేఖర రెడ్డి ఈజ్ మై గాడ్, మై గురు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు నా దైవ సమానం అన్నాను, అపోజిషన్లో ఉండేటప్పుడు అదే అన్నాను, సస్పెండ్ అయిపోయినా అదే అంటున్నాను. వీళ్ళందరూ అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటారు, అవకాశం తప్పితే నా ప్లేస్లో ఉంటే ఇప్పటికి తిడతారు. దువ్వాడ శ్రీనివాస్ కంబ్యాక్ టీడీపీతోనే సాధ్యం. ఇప్పుడు మీరన్నట్టు తెలుగుదేశంలోకి వెళ్తే అధికారంలో ఉన్నట్టు అవుతుంది. ఏమి లేకపోతే చచ్చిపోతామా? ఇండిపెండెంట్గా ఉంటే చచ్చిపోతామా? మనుషులు ఇంకామా? అధికారం శాస్త్రం కదంటారు. పబ్లిక్ శాశ్వతం, ప్రజా సమస్యలు మన పట్ల మనం స్పందించడం శాశ్వతం, లీడర్గా ఉండటం శాశ్వతం. దువ్వాడ సీనన్న అనేటోళ్ళకి మీరేం చెప్తారు? వాడు భుజం మీద దెబ్బలు కాస్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, కేసులు పడతాడు, మన గురించి వాదిస్తాడు. గ్రామాల్లో మనం వెళ్తే కుర్చీలు వేస్తాడు, షామియాన వేస్తాడు, మైకు పెడతాడు, మాట్లాడిస్తాడు. మనం మాట్లాడుతుంటే చూసి చప్పట్లు కొడతాడు. మనం ఏమైనా తప్పు చేస్తే అన్న ఇలా చేస్తే బాగుందని సలహా ఇస్తాడు. కార్యకర్త ఈజ్ రియల్ ఇంజనీర్. టెక్కల్లో పేరాడ వర్గం, దువ్వాడ వర్గం. అసలు ఆ పేరాడకి వర్గం ఎలా అయ్యేదయ్యా? ఆడవిడ పేరాడా? ఉద్యమాన్ని నేను చేసేటప్పుడు ఏ పార్టీలో ఉన్నాను నేను? నో పార్టీ, ఇండిపెండెంట్గా ఉద్యమం చేశాను. పార్టీ శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేసినప్పుడు కార్యకర్తలు దిక్కుచోతున్న స్థితిలో అక్కడ ఎవరికి నిలబెట్టి కుక్కకి ఇచ్చినా సరే కుక్క వెనకే తిరుగుతారు. అది మీ బలం కాదు, పార్టీ బలం. అది ఐఎమ్ నాట్ క్యాడర్ బేస్డ్ లీడర్. మీకు టికెట్ ఇస్తే వైసీపీలో టెక్కల్లో మీ వెనకే మొత్తం క్యాడర్ వస్తారు. ఒక ఊరిలోకి వెళ్తే శ్రీనుబాబు వచ్చాడు అనుకునే జనం ఉంటారు, వ్యక్తులు ఉండరు, జనం ఉంటారు. మీరిద్దరు ఇట్లా హ్యాపీగా ఉండే టైంలో ఏదైనా మేము చూసి మా మీద వచ్చిన మేము షేర్ చేసుకుంటాం, అందరికి పంపించుకుంటాం, నవ్వుకుంటాం. సీనన్న గురించి ఒక డైలాగ్ చెప్పాలంటే, మూవీలో డైలాగ్ అదే డైలాగ్, వీడు ముసలోడు అవ్వకూడదే. మీమ్స్ లో వచ్చింది, ట్రోల్స్ లో వచ్చింది. ఈ క్షణం వరకు ఆ విమర్శలు మేము ప్రాక్టికల్ గా ఇక్కడ చూడలే. ఇలాంటి ఆయనకి డాక్టరేట్ ఎందుకు వచ్చింది? షేక్స్పియరియన్ డ్రామాస్ లో ఉన్న కామెడీస్, ట్రాజడీస్ మీద ఉందా? కోవర్డ్స్ మే డై మెనీ టైమ్స్ బిఫోర్ దర్ డెత్, బట్ వాలియంట్ నెవర్ టు బి టేస్టెడ్ బట్ వన్స్. షేక్స్పియరియన్ లాంగ్వేజ్, కోవర్డ్స్ అంటే ఏంటి, వాలియంట్ ఏంటి, కన్నింగ్ అంటే ఏంటి. షేక్స్పియర్ పిహెచ్డి డిస్కంటిన్యూ చేసిన దువ్వాడ శ్రీనివాస్కి పిహెచ్డి చేయటం ఈ రోజు కూడా పెద్ద పనేం కాదు. ఎప్పటికైనా విమర్శకుడికి శక్తి ఉంటే రమ్మని డిబేట్ చేద్దాం. నాకే తెలియదు, ఇంకే వస్తారు పట్టుకోవడం కరెక్టా, వదిలేయడం కరెక్టా? దుర్యోధనుడు అనేవాడు ధర్మరాజుని అడవులకు పంపించకపోయి ఉంటే రాజు అవుతాడా? పట్టాడు అక్కడ. కానీ ఆఖరికి రాజకీయాన్ని త్యజించాడు కూడా. ఎవరు? దుర్యోధనుడు. అంటే ఇందులో ఏముంది? పట్టు ఉంది, విడుపు ఉంది. గెలవడం కరెక్టా, ఓడిపోవడం కరెక్టా? దుర్యోధనుడు నదీ గర్భంలోకి వెళ్ళి తపస్సు చేసుకున్నాడంటే వాటమి కాదు, త్యజించటం. అది గెలుపు. గెలుపు ఓటములకి మధ్య నైతికతే గెలుపునిస్తుంది. సార్ మీ టాలెంట్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు తెలుసా? మా టెక్కల్లో చాలా మందికి తెలుసు.
నేను కూర్చోబెట్టి కార్యకర్తలకు అప్పుడప్పుడు క్లాసులు పీకుతుంది. నాకు ఇప్పటికీ పీకుతారు, రోజుకో క్లాస్ ఉంటుంది. జ్ఞానం ఉండేటప్పుడు నేర్చుకున్నాం కదా, చదువుకునేటప్పుడు అది తెలిసింది 10 మందికి చెప్పాలి. రేపొద్దున మీకు ఏమన్నా కేసుల పరంగా కావచ్చు, ఇంకెవరన్నా పర్టికులర్గా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు? జీవితం ఒక్కసారి వస్తుంది. ఎవరికి భయపడి, ఎవరికి తలొగ్గి, ఎవరి కింద బతకాల్సిన అవసరం ఎవరికి లేదు. దువ్వాడ శ్రీనివాస్ గారు దూకుడే ఇవాళ ఈ స్టేజ్ లో కూర్చోబెట్టిందా? దువ్వాడు అంటేనే దూకుడు, అది ఉంటేనే దువ్వాడ శ్రీనివాస్, లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ ఎవడు ఫోన్ తీసుకో. దాదాపు 6 నెలలు మేడం చుట్టూ తిరిగితే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నాకు తెలిసి ఏ ఇంటర్వ్యూస్ కూడా ఇంత వారాలు. మీ అబ్బాయి క్వశ్చన్స్ అలా ఉన్నాయి, బాగా మాట్లాడు. హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో ఈరోజు మనతో పాటు దివ్యల మాధురి గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఇప్పటిదాకా వాళ్ళ మీద ఒక కాంట్రవర్సీ నడిచింది. సో ఇప్పుడు మొత్తం స్ట్రాటజీ మార్చేస్తారనమాట. సో అసలు ఆ స్ట్రాటజీ ఏంటి? దివ్యల 2.0, దువ్వాడ 2.0 మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళిద్దరు ఉన్నారు. నమస్కారం. నమస్కారం, బాగున్నారా? ఎలా ఉన్నారు మరి? మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. అంటే చాలా ఫీల్ గుడ్ గా కనిపిస్తున్నారు ఇద్దరు. మేము ఎప్పుడు అలాగే ఉంటాం. ఓకే, ఎప్పుడు ఉంటారు కరెక్టే. అంటే బిజినెస్ స్టార్ట్ చేసి ఎంటర్ప్రీనర్ అయ్యారు, దాని గురించా, లేకపోతే ఇంటికాడ ఆ పాలిటిక్స్ కానీ అన్ని వదిలేసి హైదరాబాద్ లో దూరంగా ఉంటున్నారు వాటికి? ఆ టెన్షన్స్ అనేవి మీ మైండ్ లో లేవా? అలా ఏమీ లేదు. ఎప్పుడు ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఎదవలు ఎంత వాగుతున్నా, ఎంత కాంట్రవర్సీ చేస్తున్నా, ఎంత ట్రోల్ చేస్తున్నా, మా ఇద్దరు ఎప్పుడు కూల్గానే ఉంటాం, హ్యాపీగానే ఉంటాం. మా లైఫ్ స్టైల్ అంతే. కేవలం దువ్వాడ శ్రీనివాస్ గారు దివ్యల మాధురి గారి వల్లే కాన్సెన్సీకి దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే టెక్కలకి వెళ్ళి వైసీపీ నేతలతో సమావేశాలు అవుతున్నారు. అదే ఒకవేళ శ్రీనివాస్ గారి లైఫ్లో మాధురి గారు లేకపోతే ఆయన పొలిటికల్గా ఇంకా యాక్టివ్ అయ్యేవారు. ఒకవేళ ఒకనొక సందర్భంలో పార్టీని సస్పెండ్ కూడా అయ్యేవారు కాదు అనేది మీ ప్రాంతంలో మీ అపోనెంట్స్ ఎవరైతే వాళ్ళు చేస్తున్న పరిస్థితి. మా అపోనెంట్స్ అలా చెప్పడానికి మాధురి అనేది 2022 నుంచి ఉంది. సో ఇవన్నీ ఇష్యూస్ తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు టికెట్ ఇచ్చారు. లాస్ట్ ఎలక్షన్ కూడా మేమే దగ్గరుండి చేశాము. సో ఏదో లేదో వాగితే దానికి కనీసం అంటే దానికి ఒక రీజన్ ఉండాలి. మాట్లాడిన మాటకి మా ఇద్దరం కలిసే ఎలక్షన్ చేసాము. మా ఇద్దరం కలిసే ఎలక్షన్ మొత్తం దగ్గరుండి జరిపించిన తర్వాత అవన్నీ విషయాలు అధిష్టానానికి తెలుసు, ఊర్లో ప్రజలకి తెలుసు, కార్యకర్తలకి తెలుసు, మా అపోనెంట్స్కి తెలుసు, అందరికీ తెలుసు. సో ఇవన్నీ జరిగాక ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగాక కూడా ఈ కాంట్రవర్సీల తర్వాత 1 year జరిగాక పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. అన్నింటికన్నా మించి ఇన్ని కాంట్రవర్సీస్ జనంకి తెలిసినప్పటికీ, అధిష్టానానికి తెలిసినప్పటికీ కూడా టికెట్ మళ్ళీ నాకే వచ్చింది. సరే, మాధురి అన్న దానికి లాబింగ్ ఏం జరగలేదు. ఎందుకు లాబింగ్ ఉంటే టికెట్లు రావండి? జనంలో దమ్ముంటే వస్తుంది. అందుకు ఉదాహరణ కూడా నేను చెప్తా. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా 54,000 శ్రీకాకుళం మెజారిటీ టీడీపీ అభ్యర్థికి, పలాస 49,000, పాతపట్నం సుమారు 50,000 దాటించి, ఇచ్చాపురం 48,000 దాటించి, అన్నీ 45,000 దాటే మెజారిటీలు. ఒక్క టెక్కల్లో మాత్రం 32,000 వచ్చింది. నా మీద పోటీ ఎవరు? అచ్చెన్నాయుడు. అందరికన్నా మెజారిటీ ఎవరికి రావాలి? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఒకసారి ఛాలెంజ్ చేశాడు. ఈ రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ నాదే కాపోతుంది, 70,000 నా మెజారిటీ దాటి ఉంటుంది అని చెప్పాడు. మరేం 32,000 పడిపోయాడు? మరి అప్పుడు ప్రజలు ఎవరికి సహకరించినట్టు? అన్ని నియోజకవర్గాల్లో లేని మద్దతు 75,000 ఓట్లు ఇచ్చి టెక్కలి నియోజకవర్గ ప్రజలు ఇంత కూటమి వేవ్లో కూడా నాకు 75,000 ఓట్లు ఇచ్చి ఓట్ షేర్ ఇచ్చి అచ్చెన్నాయుడు 32,000కి నిలబెట్టారు. ఇది అచ్చెన్నాయుడు గెలుపులో షేమ్. హీ హ్యాస్ టు ఫీల్ షేమ్. అతని ద్వారా టిక్కెట్లు పొందిన వాళ్ళు ఉన్నారు. అచ్చెన్నాయుడే రాజకీయాల్లోకి తీసుకొచ్చి శ్రీకాకుళంలో కొత్త కుర్రాడికి, పాతపట్నంలో కొత్త కుర్రాడికి టికెట్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళ మెజార్టీలు 45,000 పై చిలుకు, అచ్చెన్నాయుడు మెజార్టీ 32,000. మరి ఎందుకండి అచ్చెన్నాయుడు అంటే ప్రజల మద్దతు ఎవరికి ఉన్నట్టు? ఎంత ఓట్ షేర్ ఇచ్చాను మీరే అంటున్నారు. సో అంత ఓట్ షేర్ ఇచ్చిన ప్రజలకి మీరు గెలవాలని ఆశించిన మీ ఫ్యాన్స్ కావచ్చు, అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నారు టెక్కల్లో. అలాంటి వాళ్ళకి మీరు ఏమి ఇచ్చారంటే ఏం చెప్తారు? కేవలం కాంట్రవర్సీ ఇచ్చారు. నేను నా 25 సంవత్సరాల్లో అచ్చెన్నాయుడు కన్నా నా ఫైట్ ఎర్రన్నాయుడుతో, ఎర్రన్నాయుడు నుంచి స్టార్ట్ అయిన నా జీవితంలో టెక్కలి ప్రజల పక్షాన్ని నేను ఎప్పుడూ నిలబడ్డాను. కాబట్టి నాకు ఆ ప్రజల్లో గుర్తింపు. ఈ గుర్తింపు రావటానికి ప్రధానమైనటువంటిది ఉద్యమాలు కూడా చేశాను. రైతుల కోసం, మత్స్యకారుల కోసం, ఇన్లాండ్ ఫిషర్మెన్ కోసం ఒక పెద్ద 12,000 కోట్ల రూపాయలతో ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఈస్ట్ కోస్ట్ వారిది కాకరాపల్లిలో పెడుతుంటే ప్రజలకి నష్టం జరుగుతుందని, రైతుల తాలూకా బాగోగులు, మత్స్యకారుల తాలూకా బాగోగులు చూస్తేనే అది పెట్టాలి, లేకుంటే పెట్టడానికి వీల్లేదని ప్రజల తరఫున ఉద్యమాలే నడిపించి వాళ్ళని తరిమి కొట్టాను.
ఇది ప్రజలతో ఉన్నటువంటి నాకు ఒక సత్సంబంధాలు. 2007లో కూడా నన్ను సస్పెండ్ చేశారు ఈ ధర్మాన ప్రసాదరావు గారు ఒక చిన్న ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో. అప్పుడు పాదయాత్ర చేసి నియోజకవర్గంలో 42 రోజుల పాటు ఏప్రిల్ 24 నుంచి జూన్ 6 వరకు అంటే మండు టెండల్లో పాదయాత్ర చేసి జనం సమస్యలన్నీ తెలుసుకొని నేను అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్న దశలో టెక్కలకి ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తే 60 ఏళ్ల నుంచి ఒక కలగా మిగిలిపోయినటువంటి భావనపాడు పోర్ట్ అది ఇప్పుడు ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి కలగా మిగిలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా మళ్ళీ భావనపాడు అనుకున్నాం, కానీ అది సాధ్యపడదు అని నిర్ణయించుకొని ఒక సైంటిస్ట్తో ఒక చర్చ జరిగిన తర్వాత భావనపాడు కన్నా మూలపేటలో జరిగితే బాగుంటుంది అన్నది ఆలోచించి నేను మరికొంతమంది పెద్దలం ముఖ్యమంత్రి గారు అందరం కోసం ఆలోచించి ఆ మూలపేట పోర్టు రావటానికి అహర్నిశలా మేము చేసిన కృషికి 1000 రెట్లు ఎక్కువ మంచి ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట పోర్టు ప్రారంభించారు. మా ఉద్దేశం ఏంటంటే టెక్కలి ప్రజలకి టెక్కలి నియోజకవర్గానికి ఆ మూలపేట పోర్టు రావటం వల్ల అదొక విశాఖపట్నం అదొక ముంబై నగరంలో మారుతుంది. టెక్కలి నియోజకవర్గంలో సుమారు 25 నుంచి 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది మేము చేసిన కృషిలో ఒక భాగం. అంతేకాకుండా ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడుతూ నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో 18 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాను. నేనే స్వార్థపడినైతే, నేనే అధికారం కోసం పదవుల కోసం ఆశించేవాడిని అయితే అధికారం ఉన్న పార్టీలోకి పోయి అధికారాన్ని అనుభవిస్తాను. 2006లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ 2007లో రాజీనామా చేసేసాను. అంత దీనిగా ఉంటాను నేను. పదవులే ఆలోచిస్తే పదవుల కోసం నేను ఎప్పుడు పనిచేయలే, ప్రజల కోసమే పనిచేశాను. అలా పనిచేయటానికి 18 సంవత్సరాలు నేను అధికారం చూసింది నా 25 ఏళ్లలో ఈ 4 సంవత్సరాలే. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఒక 2 ఏళ్ళు ఇంతే నేను చూశాను. మిగతాదంతా అపోజిషనే. అపోజిషన్లో ఇంత చేశాం. మూలపేట పోర్టు కోసం ఒక కృషి చేశాం. దాన్ని 70% జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో నా టైంలోనే పూర్తి చేశాం. ఇప్పుడు అది పూర్తి చేయలేని దిక్కుమాలిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది ఇప్పుడు. అయితే నేను అనేది ఏంటంటే ఏం చేశాము అంటే ఇవన్నీ కూడా హిస్టరీలో ఇవన్నీ టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలందరికీ తెలిసినటువంటి కాబట్టే ఇంత వేవ్లో కూడా నాకు 75,000 ఓట్లు ఇచ్చి 32,000కి నిల్చోబెట్టారు అచ్చెన్నాయుడిని. ధర్మాన ప్రసాద్ లాంటి స్ట్రాంగ్ లీడర్ కూడా రెవెన్యూ మినిస్టర్ కూడా 54,000తో ఓడిపోయినాడు. కొత్త కుర్రాడు ఎవరో కూడా తెలియదు, సర్పంచ్ క్యాడర్. దీన్ని ఏమంటారు? ఇప్పుడు మాధురి వల్ల చెడ్డ పేరు వచ్చేసిందంటే మరి ప్రజలు ఎందుకు ఇన్ని ఓట్లు వేస్తారు? మాధురి వల్ల చెడ్డ పేరు వచ్చిందంటే మళ్ళీ టికెట్ మాకే ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఏంటి ఇది అసలు? దువ్వాడ శ్రీనివాస్ గారు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, కరెక్టే, ఎవరు కాదనలేని నిజం. ఉత్తరాంధ్రలో వైసీపీ హామీలో పర్టికులర్ ఒక వెలిగిన నేత. కానీ అలాంటి ఆయన కేవలం మాధురి గారి వల్లే హైదరాబాద్లో 4 గోల్డ్ మధ్య మిగిలిపోయాడు. ఏంటి మీరు గమనించట్లేదు? అయితే ప్రతి వారానికి 3 రోజులు నేను టెక్కల్లో ఉంటున్నాను. ప్రజా సమస్యలు, కలెక్టరు ఇతర అధికారులతో మాట్లాడవలసిన సమస్యలు, పుట్టుకలు, చావులు, పెళ్ళిళ్ళు అన్నింటికి వెళ్ళొస్తున్నాను. అయితే వ్యాపారం అన్నది నా జీవితంలో ఎప్పుడూ ఒక భాగం. నేను ఇదివరకు మైన్స్ వానర్గా ఉండేవాడిని, గ్రానైట్స్ చేసేవాడిని 25 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మైన్ ఆపేసినారు. నా మైనే నడిచుంటే నాకు ఈ సమస్య ఉండేది కాదు. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుంటే టెక్కల్లో ఈ వారం రోజులు కూడా ప్రతిరోజు అక్కడే కూర్చుంటే నా ఆర్థిక పరిస్థితులు మీరు చూస్తారా? విమర్శించేవారు చూస్తారా? ఒకవేళ చూస్తే నేను తీసుకుంటానా? నాది చరిత్ర కాదు కదా. నా కాళ్ళ మీదే నేను ప్రాణం ఉండే వరకు కష్టపడాలి. ఆ టెక్కలు ప్రజల కోసమే సేవ చేయాలి. టెక్కలు ప్రజల మధ్య మరణించాలి. ఇది నా ధ్యేయం. అందుకే మీరు అన్నట్టు ఒకవేళ ఒక్క నిమిషం మీరు అన్నదానికే సమాధానంగా నా ఉద్దేశం 175 మంది అసెంబ్లీ ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ పార్టీకి చెందిన వాళ్ళు అవని పక్కన పెడదాం. టీడీపీ, ఆ వైసీ, జనసేన, వైసీ పక్కన పెడదాం. మీకు తెలుసా 70% హైదరాబాద్లో, మద్రాసులో, బెంగళూరులో ఉంటున్నారు. ఏ 175 మందిలో ఒక 40-30 మందికి మాత్రమే వ్యాపారాలు లేవు, వ్యవసాయంతో ఉన్నారు. సుమారు 70 అబవ్ వ్యాపారాలు ఉన్నాయి. ఈ హైదరాబాద్లో నివాసాలు ఉన్నాయి, మద్రాసులో నివాసాలు ఉన్నాయి, బెంగళూరులో మ్యాక్సిమం పీపుల్కి నివాసాలు ఉన్నాయి. మరి వాళ్ళు అలా ఉండి వ్యాపారం చేసుకొని వాళ్ళు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, మాజీ మంత్రులుగా, మాజీ ఎమ్మెల్యేలుగా ఉంటే తప్పు లేదు. నేను వ్యాపారం చేస్తే మాత్రం తప్పు. ఏంటి ప్రశ్న? విమర్శకులకు మీ ద్వారా నేను చెప్తున్నా, నేను కష్టపడతానండి. బిజినెస్ నేను చెయ్యాలి.
నిజాయితీగా సంపాదించుకుంటే తప్పే ఉంది. టెక్స్టైల్ రంగంలోకి వచ్చాం, బిజినెస్లు పెడుతున్నాం, రేపు జ్యువెలరీ రంగంలోకి కూడా వస్తాం, ఇవన్నీ చేయబోతున్నాం. ఇప్పుడు మా వల్ల, మాధురి వల్ల, నా వల్ల కనీసం ఒక 100 మంది బ్రతుకుతున్నారు, జీతాలు ఇస్తున్నాం, భోజనాలు. ఇది తప్ప, నేరమా? టెక్కల్లో రాజకీయం చేస్తూ, హైదరాబాద్లో వ్యాపారం చేస్తూ 100 మందికి జీతాలు ఇస్తే తప్ప, 100 మంది నుంచి 1000 మందిని చేస్తే తప్ప, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్గా తను ఎదగడం తప్ప, నేను బిజినెస్లో ఉండటం నేరమా? ఏ చట్టం ప్రకారం ఇది నేరం అని చెప్తుంది? ఏ చట్టం ప్రకారం వ్యాపారాలు చేయకూడదని చెప్తున్నారు? చేస్తాం. హైదరాబాద్లోనే ఏంటండి, బెంగళూరులో కూడా విస్తరిస్తాం ఇంకా త్వరలో. ఎస్, అన్ని ప్రాంతాలకి, మాకు అనువైన ప్రాంతాలకి వెళ్తాం. ఆంధ్రాలో ఉంటాం, తెలంగాణలో ఉంటాం, వ్యాపారాలు మా ఇష్టం. కాన్స్టిట్యున్సీ మాత్రం వదలను. ఎవరో అమాయకులు అనుకోవచ్చు, దువ్వాడ శ్రీనివాస్ టెక్కల నుంచి పోయినాడు, హైదరాబాద్ పోయాడు, మరి రాడు, ఇంతే అని అనుకోవచ్చు. చెప్తున్నాను కదా, టెక్కలి ప్రజల వల్లే నేను ఇంతవరకు ఈ స్థాయికి వచ్చాను. టెక్కలి ప్రజల మధ్యలోనే మరణిస్తాను. అది నా జీవిత ధ్యేయం. నా జీవితంలో ఉన్న మొట్టమొదటి ఆశయం ప్రజాసేవ. ప్రజలతో ఉంటాను. 25 ఏళ్ళుగా నేను పడిన కష్టం ఏ పిచ్చోడని వదులుకుంటాడా? 25 ఏళ్ళ నా కష్టం, శ్రమ ప్రజల మధ్య. మాధురి గారు, పర్టికులర్గా టెక్కల్లో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు గారిని నిర్వీర్యం చేయాలని, ప్రజాకోర్టులో ఆయన్ని దోషిగా నిలబెట్టాలని చాలా ఎత్తులు జరుగుతుంది. మీకు తెలియనివి కావు. సో పర్టికులర్గా వాణి గారి విషయం కావచ్చు, ఇంకొక తిలక్ విషయంలో కావచ్చు, వీళ్ళ మీద మీ స్టాండ్ ఏంటి? అంటే మీరేమనుకుంటున్నారు? ఆయన పొలిటికల్ కెరీర్ని దెబ్బ కొట్టాలంటే మీరు తీసుకునే ఒక బెటర్ స్టెప్ ఏంటి ఆయన విషయంలో? తలకిందలుగా తపస్సు చేసినా సరే ఎవడు కూడా అతను దోషిగా నిలబెట్టలేడు. ఎందుకంటే అతను ఎప్పుడు ఏ అక్రమాలు, లంచగొండితనం కానీ, తన అధికార దుర్వినియోగం కానీ ఏది కూడా చేయలేదు. సో ఎవడు కూడా ఎన్ని పన్నాగాలు పన్నా, ఎన్ని ఇది చేసినా సరే అతన్ని దోషిగా ఎవడు నిలబెట్టలేడు. దానికి ఎవరు ఏం చేయడానికి లేదు. ఎలా నిలబెడతారు? తప్పు చేస్తే కదా దోషిగా నిలబెడతారు. ఇప్పుడు టెక్కల్లో 2 వర్గాలు ఉండేవి, పేరాడ వర్గం, దువ్వాడ వర్గం. అసలు ఆ పేరాడకి వర్గం ఎలా లేదయ్యా. ఆడెవడా పేరాడా? ఆడ ఆఫ్టర్ ఆల్ ఒక LIC ఏజెంట్ గాడు, ఆఫ్టర్ ఆల్ ఒక ఇతని దగ్గరకు వచ్చి దేహి అని తిరుక్కున్న ఆఫ్టర్ ఆల్ ఒక జనరల్ కార్యకర్త, ఏమీ లేకుండా ఈ ఏంటమ్మా సచివాలయ ఉద్యోగాలు ఇస్తారని డబ్బులు దండుకొని, వాలంటరీ పోస్టులు అమ్ముకొని, వాళ్ళ అన్నయ్య చచ్చిపోతే వాళ్ళ అన్నయ్య డబ్బులు వాడుకొని, వాళ్ళ అన్నయ్య ఆస్తులు కాజేసుకొని తన కోసం మాట్లాడుతున్నాం. చెరువు కబ్జాలు, ఎన్నో చెరువు కబ్జాలు చేసి బ్యాంక్ లోన్లు, దొంగతనంగా లోన్లు తీసుకుని అలాంటి వ్యక్తి కోసం మాట్లాడుతున్నారు. మాకు పేరాడ తొక్క. అంటే ఇప్పుడు పేరాడ వరకు ఎందుకు లైమ్ లైట్ వచ్చింది చెప్తాను. ఇప్పుడు సరే లేదు, ఇప్పుడు ఉన్నది ఒకటే టెక్కల్లో, మీరు అన్నట్టు దువ్వాడ వర్గం ఉందని చెప్పుకుందాం. ఇప్పుడు దువ్వాడలో 2 వర్గాలైనవి. శ్రీనివాస్ గారు ఏంటి ఉన్నది ఎప్పుడు టెక్కల్లో దువ్వాడ శ్రీనివాస్ అనండి. పార్టీ శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేసినప్పుడు కార్యకర్తలు దిక్కుచోతున్న స్థితిలో అక్కడ ఎవరికి నిలబెట్టి కుక్కకి ఇచ్చినా సరే కుక్క వెనక తిరుగుతారు కార్యకర్తలు. అంటే అధిష్టానం ఇదిగో ఈ పర్సన్ మీకు క్యాండిడేట్ అంటే అతని వెనక తిరుగుతారు. ఒక ఆఫ్టర్ ఆల్ ఎవరో మిమ్మల్ని నిలబెట్టి ఇతనే క్యాండిడేట్ టెక్కలని చెప్పి నీ వెనక కూడా తిరుగుతారు వచ్చి. అది మీ బలం కాదు, పార్టీ బలం అది. అంతేగాని పేరాడ వర్గం తొక్క వర్గం కాదు. ఆడు ఆఫ్టర్ ఆల్ ఒక కష్టంలో ఉన్న కార్యకర్తకి ఎవరైనా హెల్ప్ చేసి చూపించమనండి. సరే, పేరాడ వర్గం నేను అంటలేదు. ఇప్పుడు దువ్వాడలోనే 2 వర్గాలు అయినాయి కదా, వాణి గారు ఒకటి, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒకటి. సో ఈ టైంలో దువ్వాడలో వర్గాలు అవుతుంది. ఆవిడ ఎప్పుడు డైవర్స్ అప్లై చేసిన ఆవిడ నా దృష్టిలో దువ్వాడ వాణి కాదు, సంపత్రావు వాణి అవుతుంది. ఆవిడ దువ్వాడ వాణి చెప్పుకోగలుగుతుందేమో, సిగ్గు లేకపోతే సరే. మీకు టెక్కల రాజకీయాలు నాకు చిన్నకు వచ్చింది, మేడం గారు సమాధానం చెప్పాలి దీనికి, అందుకని అడుగుతున్నా. సో ఏంటంటే ఇప్పుడు ఈ 2 వర్గాలు లేవనుకోండి, జస్ట్ అజ్యూమ్ దట్ ఇప్పుడు ఈ 2 వర్గాల్లో అక్కడ క్యాడరు ఎన్ని అంటే ఇంతకుముందు సార్ దగ్గరికి వచ్చేవాళ్ళు, మాకు ఈ పనులు చేసి పెట్టండి సార్, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, వాళ్ళతో మీటింగ్లు, సార్ వెళ్ళి కలవటం, ఇంకేదైనా అర్జెంట్ వాళ్ళకి ఏదైనా పని ఉంటే ఫోన్లో సెటిల్ చేయడం చేస్తున్నారు, అంత బాగానే ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు పేరాడ తిలక్ ఎవరైతే ఉన్నాడో అతనికి ఈ వాణి గారు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇతని కెరీర్కి ఏమన్నా ఇబ్బంది పడే క్యాడర్ చల్లాచి జరుగుతుంది. అనుభవం లేదు, నేను చెప్తాను. ఇప్పుడు 2000 సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ అంటూ ఒకటి ఉందా అని ఎర్రనాయుడు విమర్శించిన రోజులు అవి. ఆ రోజుల్లో 2000లో నేను ఊరూరా తిరుగుతూ కాంగ్రెస్ క్యాడర్ని పికప్ చేశాను. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన పాదయాత్రలో 2003లో వస్తే అలాంటి పరిస్థితుల్లో కూడా గ్రాండ్ సక్సెస్ చేయడానికి నా కృషి అంతా చేశాను. పాదయాత్ర మా వంతు మేము కృషి చేశాం సార్ పాదయాత్రకి. తర్వాత వైస్ చైర్మన్ నేను. తర్వాత నన్ను కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్సీ ఎన్నికలో ఉన్నందుకు నా ఓట్లు నా సహకారంతో ఒక ఎమ్మెల్సీగా గెలిచిన హరిబాబు నాయుడు అంటే పడని ధర్మాన ప్రసాద్ నన్ను సస్పెండ్ చేయించాడు. అప్పుడు నేను పాదయాత్ర చేశాను కదా.
అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పాదయాత్ర చేయడానికి నాతో ఎవరున్నారు? ఎలా చేయగలిగాను? ఆ ఫొటోస్ పంపిస్తాను, క్లిప్పింగ్స్. ఎంత జనంతో పాదయాత్ర ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో మీరు ఒకసారి వేయండి, క్లిప్పింగ్స్ పంపిస్తాను. 2009 నుంచి మళ్ళీ 14, 15 అవసరమైతే ఈ రోజు వరకు కూడా మేము ఉద్యమం చేశాను. 2009లో పిఆర్పిలో పోటీ చేసిన నేను కాంగ్రెస్లో కలిపేసినప్పుడు ఇండిపెండెంట్గా నేను ఉండిపోయాను. అప్పుడు ఎవరున్నారు నాతో? ఉద్యమం ఎలా చేయించాను చెప్తున్నాను. అప్పుడు ఎవరిళ్ళు? మీరు అడిగిన పేర్లు ఎవరు? వాళ్ళు ఎక్కడున్నారు? పోనీ ఏ లీడర్ పేరైనా చెప్పండి. అప్పుడు నేను ఒక్కడనే కదా చేశాను ఉద్యమాన్ని. నేను చేసేటప్పుడు ఏ పార్టీలో ఉన్నాను నేను? నో పార్టీ, ఇండిపెండెంట్గా ఉద్యమం చేశాను. ఉన్న కార్యకర్త పేరు చెప్పండి. ప్రజలతో చేశాను నేను. ఐఎమ్ ది మాస్ లీడర్, ఐఎమ్ నాట్ క్యాడర్ బేస్డ్ లీడర్. మీకు టికెట్ ఇస్తే వైసీపీలో టెక్కల్లో మీ వెనకే మొత్తం క్యాడర్ వస్తారు అంటే యు ఆర్ కాల్డ్ క్యాడర్ బేస్డ్గా మీరు పోటీ చేయాల్సి వస్తుంది. ఐఎమ్ నాట్ క్యాడర్ బేస్డ్. నా మనుషులు నాకు ఉండగా ఐఎమ్ మాస్ బేస్డ్ లీడర్గా ఎదిగాను. ఒక ఊరిలోకి వెళ్తే శ్రీనుబాబు వచ్చాడు అనుకునే జనం ఉంటారు, వ్యక్తులు ఉండరు, జనం ఉంటారు. కార్యకర్తకి జనానికి తేడా ఉంది. కార్యకర్త అంటే ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, ఐదుగురు, 10 అన్ని పార్టీలు కలిపి ఒక గ్రామంలో ఉంటారు. ప్రజలు వాటర్స్గా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరి మొహం చూసి ఎక్కువ మంది గడపలు దాటి బయటకు వస్తారో వాడు మాస్ లీడర్ అవుతాడు. ఆ మాస్ లీడర్గా నేను పికప్ అయ్యాను. అప్పుడు లేని సమస్య ఇప్పుడు నాకేంటి? ఇదంతా మీకు చరిత్ర తెలియక మీరు అనుకుంటున్నారు. ఈ ఉద్యమాలు చేసినప్పుడు లేని చరిత్ర, పాదయాత్ర ఒక్కడనే ఒంటరిగా పాదయాత్ర చేసిన రోజు ధర్మాన ప్రసాద్కి ఎగ్నెస్ట్గా, అప్పుడు రెవెన్యూ మినిస్టర్ అతను, ఒక రెవెన్యూ మినిస్టర్, కాంగ్రెస్ గవర్నమెంట్, అతనికి వ్యతిరేకంగా నేను చేసిన పాదయాత్ర సక్సెస్. ఫోటోలు వేసుకోండి, చూపెడతా ఆ రోజు ఫొటోస్. అంటే అప్పుడు లేని సమస్య. అప్పుడు నా వయసు ఎంత? 40 బిలో, 38 ఈ ఏజ్లో 40 బిలో అలాంటి రికార్డ్ సృష్టించాను. ఇప్పుడా నాకు సమస్య? ఇప్పుడు ఎందుకు నాకు సమస్య వస్తుంది? మీరు చెప్పిన పేర్లు ఎవరు? నేను జనంలోకి పోతాను. నాకు జనం గురించి మాట్లాడండి. నలుగురు మీ వెనక తిరిగే మనుషుల గురించి కాదు. అలా ఉంటుంటారు. నా మనుషులు నాకున్నారు, వాళ్ళ మనుషులు వాళ్ళకు ఉంటారు. వాళ్ళ ఎలక్షన్ అవ్వదు. పర్టికులర్గా దువ్వాడ వాణి విషయంలో ఆవిడ ఎమ్మెల్యే టికెట్ ఆశించడం వల్లేనా ఈ రప్చర్ క్రియేట్ అయింది అనుకోవచ్చా? మీ వర్గం చెప్తున్నమాట. ఆవిడ ఎమ్మెల్యే కావాలని ఎప్పుడు ఆవిడకి ఆశ. గతంలో చెప్పారు ఆవిడ. ఉండబట్టే కదా ఈ గొడవలు వచ్చినాయి. మా కుటుంబంలో గొడవలు రావడానికి ఆమె అవ్వాలన్నటువంటి కోరిక ఆమెకి ఎక్కువ. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన నేను, నాకే సార్ బ్లాంక్ బీఫామ్ ఇచ్చేసినారు. నీ వైఫ్ వచ్చి టికెట్ అడుగుతుందబ్బా. ఇప్పుడు అంత కమ్యూనికేషన్ లేదు, ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడు అడుగుతుంది, ఏం చేస్తామనంటే మీ ఇష్టం సార్ అన్నాను. ఏమైనా నాకు అనవసరం అబ్బా, నిన్నే నేను అడుగుతా, ప్రశ్నిస్తాను నిన్నే ఎలక్షన్ గురించి, ఇదిగో బ్లాంక్ బీఫామ్ ఇచ్చేస్తున్నాను అని రాష్ట్రంలో బ్లాంక్ బీఫామ్ ఇచ్చింది నా ఒక్కడికే రాజశేఖర రెడ్డి గారు 2004లో. అప్పుడు నేను తిన్నంగా వెళ్ళి సరే వాణి టికెట్ అడుగుతుంది కదని దువ్వాడ వాణిని పేరు రాసి ఇచ్చేసాను. అప్పుడే కాదు 2024లో కూడా అంత మ్యాగ్నానిమస్గా ఉంటాను నేను. నా మ్యాగ్నానిమిటీ అది. 2004 టికెట్ రాసిచ్చాను. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ కూడా ఆమె టికెట్ కావాలని బాధపడుతుంటే సరే మరి ఇంకెందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు చెప్పి నేను టికెట్ ఇచ్చేయండి అన్ను. 24లో ఇది అప్పుడు చరిత్ర మీకు తెలియకపోవచ్చు, ఇప్పుడు చరిత్ర అందరికీ తెలుసు కదా. 24లో కూడా టికెట్ ఇచ్చేయండి అన్నాను. నేనేమి అబ్జెక్షన్ చేయలేదు. చూడండి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే లీడర్ కాడు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే అన్నంత మాత్రం లీడర్ కాకోకుండా పోడు. లీడర్ అంటే వన్ హూ విత్ ద పబ్లిక్, వన్ హూ సర్వ్స్ ద పబ్లిక్, one who leads the issues, one who leads the public in issues, he will be the leader. మహాత్మా గాంధీ పదవులు చేయలా, సర్దార్ వల్లభాయ్ పటేల్ పెద్ద పదవులు ఏం చేయలా, బట్ హీ ఈజ్ ద ఐరన్ మ్యాన్. వీళ్ళని చూసి మనం ఎందుకు తెలుసు అనుకోవాలి. అలాంటి జీవితాలను ఉదాహరణ కింద తీసుకోవాలి. అబ్దుల్ కలాం గారు కోరితే ప్రెసిడెంట్ రాలా, ఆయన స్టేచర్ చూసి, ఆయన మేధస్సు చూసి ఆయనకు ప్రెసిడెంట్ చేశారు. ఇలా దేశంలో చాలామంది భూమి మీద ఉన్నారండి వ్యక్తులు. జాన్ ఎఫ్ కెనడీ, అమెరికన్ ప్రెసిడెంట్, చరిత్రలు తీయండి. అబ్రహం లింకన్, పూర్ మ్యాన్ ఫ్రమ్ పూర్ స్కూల్లోనూ చదవటానికి కూడా అవకాశం లేకపోతే కిటికీలో నుంచి పాఠాలు విని ఇసుకలో నేర్చుకున్నటువంటి అబ్రహం లింకన్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అనే డెఫినేషన్ ఇచ్చినటువంటి సృష్టికర్త డెమోక్రసీకి. ఎలా వచ్చారు వీళ్ళంతా? వీళ్ళ చరిత్రలు మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి? దే ఆర్ ది లీడర్స్. లీడర్ అవ్వాలి, ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు.
నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అవ్వాలా, లీడర్ అవ్వాలంటే ఐ వాంట్ టు బి ద లీడర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. కాబట్టే టిక్కెట్లు 2 సార్లు త్యాగం చేశాను. మీరు టికెట్ గురించి మాట్లాడితే, వీళ్ళ గురించి మాట్లాడుతుంటే ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేనేమి టిక్కెట్ల గురించో ఎవరో నలుగురు తిరిగిన మనుషుల గురించో తిరగని మనుషుల గురించో ఆలోచించను. నేను ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తాను, ప్రజా సమస్యల పట్లే ఉంటాను, ప్రజా ఉద్యమాల్లో ఉంటాను, మళ్ళీ ఉద్యమమే చేస్తాను, మళ్ళీ ప్రజా హోరు సృష్టిస్తాను. నాకు నేనేంటో చూపెడతాను 2029. ఎస్, డబుల్ ఇంపాక్ట్తో ఈ హైదరాబాద్ వచ్చామంటే టెక్కలు వదిలేసి వచ్చి చేతికి గాజులు వేసుకొని ఇక్కడ వ్యాపారం చేసుకుని ముడుచుకొని కూర్చోడానికి కాదు, తేల్చడానికే వచ్చాను. మీ ప్రత్యర్థులకు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? మా ప్రత్యర్థులు ఎవరైతే సోకాళ్ళు ఏమో ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, వీళ్ళని సస్పెండ్ చేయించారు. ఇప్పుడు అంటే పార్టీ సస్పెండ్ చేయించారు. వాళ్ళు 27లో కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర సస్పెండ్ చేయించింది వాళ్ళే, ఇప్పుడు చేయించింది వాళ్ళే. నాకు అలాంటి రహస్యాలు ఏమి ఉండవు, నేను ఎవరికి ఖాతరు చేయను. వాళ్ళు ఇప్పుడు నన్ను సస్పెండ్ చేయించారు. చేస్తే ఇంటర్కే జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నా సర్వస్వం, నా ఎస్. చూడండి, వీళ్ళందరూ అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటారు, అవకాశం తప్పితే నా ప్లేస్లో ఉంటే ఇప్పటికి తిడతారు. నా స్వభావం అది కాదు. రాజశేఖర్ రెడ్డి ఈజ్ మై గాడ్, మై గురు. అతనే నాకు జిల్లాకు పరిచయం చేశారు 2003లో. అలాగే అతనితోనే నేను విద్యార్థి స్థాయి నుంచి అడుగులు వేశాను. అప్పటి నుంచి నాకు రాజకీయాలు నేర్పిందే ఆయన. 2 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు నా దైవ సమానం అన్నాను, అపోజిషన్లో ఉండేటప్పుడు అదే అన్నాను, సస్పెండ్ అయిపోయినా అదే అంటున్నా. ఇది నా క్యారెక్టర్, నా విజ్ఞత, ఇలాగే నేను ఉంటాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులో నేను మాట్లాడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తప్పుడు సమాచారం ఇచ్చి నన్ను సస్పెండ్ చేయించడానికి కారకులైన వ్యక్తులు నాకు టార్గెట్. అలాంటి వ్యక్తులు 54,000తో ఓడిపోతే చిన్న పిల్లాడి మీద ధర్మాన ప్రసాద్, అచ్చెన్నాయుడు నేను 32,000కి నిల్చోబెట్టాను. ఇది నా కెపాసిటీ జిల్లాలో. రేపు కూడా చూపెడతా. ఆ మాటలు చెప్తుంటే మీరు చాలా గర్వం. దువ్వాడ శ్రీనివాస్ అంటే ఆ మసాలా ఏంటో, ఆ స్వీట్ ఏంటో, ఆ హాట్ ఏంటో, ఆ ఫైర్ ఏంటో. ఇంట్లో కూర్చోడానికి వచ్చాను అనుకున్నారండి నేను ఇక్కడికి? టైం వేస్ట్ చేసుకోవడానికో లేకపోతే అన్ని మర్చిపోవడానికి, మడతేసేయడానికి వచ్చానా? చూపెడతా, వెళ్తాను ఇప్పుడు మళ్ళీ వదలను. నా ధ్యేయమే అది. రోజుకి 20 గంటలు పనిచేస్తున్నా ఈ వ్యాపారం పేరుతో. ఎందుకో తెలుసండి, 4 గంటలే రెస్ట్. వ్యాపారం పేరుతో 20 గంటలు పబ్లిక్కి వెళ్తాను. ఈ రాత్రి బయలుదేరి నైట్ అంతా జర్నీ చేసి టెక్కలు వెళ్ళి పరామర్శలు చేసుకొని మళ్ళీ సాయంత్రం బయలుదేరి ఎప్పుడు కారులోనే వెళ్తాను. ఫ్లైట్లు ట్రైన్స్లో వెళ్ళను, మళ్ళీ కారులోనే తిరిగి వస్తా. ఫ్లైట్లో అంటే గుర్తొచ్చింది, అంటే మేడంతో మీరు మీ జర్నీ స్టార్ట్ అయ్యాక ఎక్కువ ఫ్లైట్లోనే తిరుగుతున్నారు అనేది. ఎప్పుడు మేము కారే, మ్యాక్సిమం వెహికల్. మా ఆయనకు వెహికల్ ఉంటుంది, 2-3 వెహికల్స్తో మేము వెళ్తూనే ఉంటాం. మా సెక్యూరిటీస్ మాకు ఉంటారు. వెహికల్ మాకు ఇష్టం, వెహికల్ జర్నీ. వెహికల్లోనే ఎక్కువ తిరుగుతాను. అప్పుడప్పుడు ఏదో అర్జెన్సీ 1 డే క్యాంప్ ఉందంటే ఫ్లైట్కి వెళ్తాం, 1 డేలో మళ్ళీ వచ్చేయాలనుకునేట్టు. కానీ మ్యాక్సిమం వెహికల్స్కి వెళ్తాను. నేనేమి ఎవరో విమర్శకులకో లేకపోతే వాడిసి వెళ్ళిపోయేవాడు అనేవాడికి నేనేం వదలను, నేను ఉంటాను. ఇంకా గట్టిగా ఉంటుంది. మాధురి గారు, అంటే ఈ ఎంటైర్ రప్చర్ అవ్వచ్చు, సరే ఆయన పార్టీ నుంచి సస్పెన్షన్ అవ్వచ్చు, దాని తర్వాత ఆయన కంబ్యాక్ ఇవ్వాలనే ఒక ఎయిమ్ కావచ్చు. దీని మీద అసలు అంటే దువ్వాడ శ్రీనివాస్ గతంలో ఎలా ఉండేవాడు, ఇప్పుడు మీ పాయింట్లో ఈ వకలా సిల్క్స్ పెట్టచ్చు, తర్వాత మీ థాట్ ప్రాసెస్ మారుతూ ఉంటుంది బేసిక్గా. సో ఆ టైంలో ఇప్పుడు అంటే ఈ టైంలో నెక్స్ట్ దువ్వాడ శ్రీనివాస్ ఎలా ఉండాలి పొలిటికల్ క్షేత్రంలో? చెప్పారు కదా 2.0 అని, డబల్ ఇంపాక్ట్ తో ఉంటారని. ఇంతకు ముందు బాంబుల్ సీన్ అనేవాళ్ళు టెక్కల్లో, మళ్ళీ అది వస్తుందేమో బయటికి. తప్పుడు కేసులు పెట్టి అనేవాళ్ళు కదా పబ్లిక్ లో, భయపడేవాళ్ళు. అంత భయపడేవాళ్ళం అప్పుడు ఇతని పేరు చెప్తే. సో ఇప్పుడు ఆ భయం మళ్ళీ ప్రత్యర్థులకు వస్తుంది. అంత భయం ఉన్నప్పుడు అసలు ఎలా ప్రేమించారు అసలు? అంటే నార్మల్ అమ్మాయికి ప్రేమ ఉంటేనే భయం ఉంటది ఏదో అంటారు కదా. భయంలోంచి వచ్చిన ప్రేమ నాది, భయం నుంచి గౌరవం నుంచి తర్వాత వచ్చిన ప్రేమ. ఓకే ఓకే. అయితే ఆయన విషయంలో అసలు మీకు రీగ్రెట్ ఫీల్ అవునుందా? అయ్యో కేవలం నా వల్లే. అండి, నేను అసలు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుంది. నా వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అతను 25 years కష్టం మర్చిపోయి, ఇంత ఈ ప్రజానాయకుడు 20 సంవత్సరాలు కష్టాలు పడ్డాడు, ఓకే కష్టాలన్నీ మర్చిపోయి ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నారు అని, అది నా వల్లే హ్యాపీగా ఉన్నారని నేను హ్యాపీగా. ఇప్పుడు 20 గంటలు కష్టపడుతున్నాను కదా, నేను ఒక్కడనే కదా, తిని కూడా కష్టపడుతున్నాను. ఈ కష్టంలో ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది ఒకటి ఉంటుంది.
ఎక్కడైనది. నేను ఇంట ఓడిపోయాను ఇంతవరకు, ఇప్పుడు ఇంట గెలుస్తున్నాను. అంటే తినేమంటున్నారు, నువ్వు ఎక్కడైతే ఓడిపోయినావో, ఎక్కడైతే అవమానాలు పడ్డారో, ఎక్కడైతే మీరు చాలా ఘోరమైన పరిస్థితుల్లో మీరు అవమానపడ్డారో అక్కడే మళ్ళీ లేవాలి. నేను కూడా కష్టపడతాను, నేను నా వర్క్ అంతా చేస్తాను, మీకు ప్రోత్సాహంగా ఉంటాను, మీరు ఆ పడిపోయిన దగ్గరే మళ్ళీ లేవాలన్నది నా కోరిక అని అంటుంటే ఇది ప్లస్సా మైనస్సా? గొడవ తర్వాత వాణి గారితో ఎప్పుడన్నా మాట్లాడడం జరిగింది? ఇంకా అది చరిత్ర క్లోజ్, అంత క్లోజ్, అన్ని ఆర్థికంగా అన్ని పరిపుష్టి చేసి క్లోజ్ చేసి. ఇంకా డివోర్స్ కూడా అయిపోయిందా? లేదు, కోర్టులో నడుస్తుంది. సార్ పిల్లల విషయంలో అంటే దువ్వాడ శ్రీనివాసు అది ఇది అని అనుకునే చాలా మందికి ఒక అంటే మీరు చేసిన సేవ ఏంటో ఎవరికి తెలియదు, మీ వల్ల ఎంతమంది లాభపడ్డారో తెలియదు, మీ వల్ల ఎంతమంది బాగుపడ్డారో ఎవరికి తెలియదు. కానీ దువ్వాడ శ్రీనివాస్ అంటే అరే దివ్యల మాదిరితో ఉంటాడు అంతే, ఇంకా అంతకు మించి ఏముండదు. వీళ్ళిద్దరు కలిసి అటు ఇటు తిరుగుతారు, రీల్స్ చేస్తారు, లేదంటే ఫోటోషూట్లు చేసుకుంటూ ఉంటారు, వీడియోలు చేసుకుంటూ ఉంటారు, మూవీస్ వేసుకుంటూ ఉంటారు. మాధురి ఒకటి దొరికింది ఆయనకి ఒక గంత తగ్గ బొంత అని అనుకునే వాళ్ళే తప్ప దువ్వాడ శ్రీనివాస్ గురించి అలా బాహ్య ప్రపంచానికి తెలియని విషయం ఒకటి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు 20 ఎందుకంటే మీ నేమ్ మొత్తం పోయింది. ఏం పోలేదులేండి, కానీ మీకు అందుకే ఎప్పుడైనా ఎలక్షనే ఎన్నికే కదా రిజల్ట్ చేస్తుంది. నేను అడిగిన ప్రశ్నకి మీరు ఎందుకు సమాధానం చెప్పరు? 70,000 మెజార్టీ దాటి వస్తానని అచ్చెన్నాయుడు 32,000కి ఎందుకు ఉండిపోయాడు? అది కదా విలువ, గ్రౌండ్లో విలువ అది కదా. మాజీ మంత్రులు, మాజీ ఉప ముఖ్యమంత్రులు అందరూ 50,000తో 45,000తో పోయినారు కదా. మరి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఎందుకు నా దగ్గర అంతవరకు స్టాండ్ అయిపోయాడు? అది ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే గ్రాఫ్ ప్రజల్లో ఉన్న ఓట్ షేర్ని బట్టి తెలుస్తుంది. మీరు ఇవన్నీ ఎన్ని మాట్లాడినా ఇవన్నీ వర్కౌట్ కావు, తగ్గిపోయింది ఇది ఏంటి. నాకు 59 సంవత్సరాలు, తినకి ఇంక 30 సంవత్సరాలు. ఈ 59 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు నా రాజకీయ జీవితం, అలాగే కుటుంబ వివాహం అయిన తర్వాత 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలు. ఈ 28 సంవత్సరాలు ఎప్పుడు తప్పు చేయని దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఎందుకు చేస్తాడు? ఈ చరిత్ర ఎప్పుడైనా విన్నారా? చరిత్రలో ఒక మద్యం సేవించాడనో, లేకపోతే ఒక స్త్రీతో అసభ్యంగా ప్రవర్తించాడనో, చిల్లర తిరుగుళ్ళు తిరిగాడనో, ఇలా రీల్స్ చేసుకుని ఏదో టైంపాస్ చేశాడనో ఒక్కరోజు జనానికి నేను విడిచిపెట్టలా. నేను గ్రానైట్స్లో పీక్స్లో ప్రపంచ స్థాయిలో నా ఐకాన్ బ్రౌన్ గ్రానైట్ క్వారీ వ్యాపారం చేస్తుండేటప్పుడు విదేశాలకు వెళ్ళవలసిన పరిస్థితిలో కూడా మా మేనేజర్కి పంపించేసి ధర్నా ఉంది, బంద్ ఉంది అనుకుని ఉండిపోయిన పరిస్థితి నాది. అలా కష్టపడ్డాను ప్రజల కోసం, ఇష్యూస్ కోసం అలా వర్కౌట్ చేశాం. అలా వర్కౌట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది జనంకి అందరికీ నేను క్లారిటీగా చెప్పాను. పరిస్థితి ఇలా వచ్చిన పరిస్థితిని రహస్యంగా మీలాగే మీ దగ్గర నుంచి ఇలా ప్రశ్నించే వాళ్ళందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మాధురి ఎవరో తెలియదంటే మీరు నన్ను అడగగలరా? అలాగే శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదంటే మీరు ఈ ప్రశ్నించగలరా? అందరు చేసేది ఇదే, మేము చేయలే. నాది రాజకీయ జీవితం కాబట్టి, ప్రజలంటే దేవుళ్ళు నేను నమ్ముతాను కాబట్టి ప్రజల దగ్గర వాస్తవమే చెప్తానని వాస్తవం చెప్పాను కాబట్టి మీరు అడుగుతున్నారు. మీరు చెప్పాను కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. చెప్పకపోతే మీరు ప్రశ్నించలేరు కదా. ఎస్, మా బిజినెస్కి సంబంధించి యాడ్స్ చేస్తామండి. మొన్న ఒక యాడ్ రిలీజ్ చేసాం, నా ఇష్టం, ఇంకా చాలా యాడ్స్ చేస్తాను. ఇంకా మేము యాడ్ డిజైన్ చేస్తున్నాం. మా బిజినెస్ ప్రమోషన్ కోసం ఏదైనా చేస్తాను. మాకు వ్యూవర్షిప్ ఉంది, కావాల్సినంత సోషల్ మీడియాలో మాకు బేస్ ఉంది. ఈరోజు సుమారు మేము ఒక వీడియో పెట్టామంటే హాఫ్ డేలో 3-4 మిలియన్స్ వెళ్తున్నప్పుడు మేము ఎందుకు వాడుకోకూడదు? మేము మా బిజినెస్ గురించి, మా వ్యాపారం, మీరు ఎవరి గురించో చెప్పట్లా, మా బిజినెస్ గురించి, మా టెక్స్టైల్ బిజినెస్ గురించి మేము యాడ్ చేసుకుంటున్నాం. మా ఇష్టం అండి, ఎవడో ప్రశ్నించడానికి వాడే ఉంది. రాజకీయం చేస్తాను, యాడ్ చేస్తాను, నా ఇష్టం. దీన్ని ఎవరు డబ్బులు తెలియదు కదా. ఇప్పుడు దువ్వాడ శ్రీ ఇంత దీనిగా మాట్లాడుతున్నాడు, దమ్ముంటే విమర్శకులకి అవినీతి చేశాడో, లంచం తీసుకున్నాడో, భూ కబ్జా చేశాడో, అధికార దుర్వినియోగం చేశాడో అని ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నప్పుడు 3-4 సంవత్సరాలు ఉన్నాను కదా, తీయమనండి. ఇప్పుడు సొంత పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేసిన వాళ్ళు ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ కదా. దమ్ముంటే వాళ్ళకి తీయమనండి. సొంత పార్టీలో మరి వాళ్ళకి రహస్యాలు తెలుస్తాయి కదా, వాళ్ళకి తెలుస్తాయి, తీయడానికి ఛాన్స్. 2, అధికార పార్టీకి నేను దూరం, నాకు అధికార పార్టీకి సంబంధం లేదు, చాలాసార్లు తూర్పార పెట్టాను అధికార పార్టీ మీద, వాళ్ళైనా తీయొచ్చు. ఏమైనా ఉంటే రైట్ ఛాన్స్ ప్రూవ్ చేయడానికి, అది ప్రూవ్ చేయండి. తప్పులు ఏమైనా చేశాడేమన్నా, నేను చేసిన ఒకే ఒక్క తప్పో అని అందరూ అనుకుంటే నాకు తప్పదు, నాకు ఒప్పిది. మా జీవితంలో మేము తీసుకున్న నిర్ణయం ఇది కరెక్ట్. ఆవిడింటే ఏంటి, వినకపోతే ఏంటి, ఆవిడేమనుకుంటే నాకేం పోయింది.
మాకేం పోయింది ఏం లేదు, మేము వాడికి ఖాతర చేయవలసిన అవసరం లేదు, ఎవడు మాకు పెంచడు పోషించడు, మేము తీసుకున్న నిర్ణయాన్ని స్పష్టంగా జనంకి చెప్పాం. చెప్పి జనం మధ్యకి పోతున్నాం. ఒక ఎన్నికలో రుజువు చేసుకున్నాం, జనం మాకు అంగీకరించారని. ఈరోజు ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత నుంచి 70-80% పాజిటివిటీలోకి వచ్చేసినాం. కాబట్టే ఈరోజు మా స్టోర్స్, మా బిజినెస్లు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో ఉండే కనెక్టివిటీ వల్లే చాలామంది సార్ ఫోటో కావాలి, సార్ ఒక ఫోటో, ఇలాగ రోడ్డు మీదకి వెళ్తే ఎంతమంది క్యూ కడుతుంటారు ఫోటోల కోసం. లేదు, వెళ్తాం, ఫోటోలు ఇస్తాం. నేను ఎవరికి నేను పొలిటీషియన్, నేను ఎందుకు అవుతాను? 100 మంది వచ్చినా ఓపికతో ఇస్తా, ఎంతమంది వచ్చినా నవ్వుతూ మాట్లాడతా, కాఫీలు టీలు భోజనాలు పెట్టి పంపిస్తాం. మాకు అది అలవాటు. అది ఎలా విసుక్కు మేము, అది విసుక్కుంటే ఎలా అవుతుంది? సో ఇవన్నీ ఎలా ఎంజాయ్ చేస్తున్నాం మేము? పబ్లిక్లో పాజిటివిటీ ఉంది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం. పబ్లిక్లో పాజిటివిటీ లేకపోతే మేము ఫెయిల్ అయిపోతాం కదా. ఈరోజు ఇవి నిలబడగలిగామంటే దేనికి నిలబడ్డాం? ఇంకా ఉంది భవిష్యత్తు, ఇంకా ఉంది. ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా ఎవరైనా విమర్శించే వాళ్ళకి నా సమాధానం ఇదే: మీరేమి మాకు పెంచరు, పోషించరు, మీరేం మా రాజకీయాలకు మీరు సహకరించిన వాళ్ళు కారు. మాకేంటో నాకు తెలుసు, మా ప్రజలకు నేనేంటో తెలుసు. అక్కడ నేను సాధించుకున్నాను. దువ్వాడ శ్రీనివాస్ కంబ్యాక్ టీడీపీతోనే సాధ్యం అనేది కొంతమంది మాట. మీరు టీడీపీతోనే కలిస్తేనే, వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి వస్తేనే మీ కంబ్యాక్ మరింత స్ట్రాంగ్గా ఉంటుంది, సోకాల్డ్ ప్రత్యర్థులకి ఒక గట్టి మెసేజ్. ఒక మాట చెప్పాను నేను ఇప్పుడే, 25 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు అపోజిషన్ చేసిన వాడిని. మరి ఆ 18 సంవత్సరాలు ఇలాంటి కోరుకుంటే అధికార పార్టీకి వెళ్ళిపోతాను కదా. ఎన్ని అధికార పార్టీలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో? కాంగ్రెస్ పోతే టీడీపీ వచ్చింది, టీడీపీ పోతే మళ్ళీ కాంగ్రెస్ వచ్చి పోతాను అంటే. నేనేం అలా పోలేదు. వైసీపీ పోయినప్పుడు 14 నుంచి 19లో టీడీపీ ఉంది, అప్పుడే పోతాను. 19 నుంచి 24 వైసీపీ ఉంది, ఉన్నాను. ఇప్పుడు అధికారం కావాలంటే ఇప్పుడు పోతాను, కానీ అలా వెళ్ళనే. అది క్యారెక్టర్ కాదేనది. ఆ పార్టీని సస్పెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, విమర్శించడం, ఇంకొకరిని పొగట్టడం, మళ్ళీ పార్టీ మార్చేయటం, ఈ దిక్కుమాలిన చరిత్ర నాకు లేదు. అదే నా క్రెడిబిలిటీ. రాజకీయాల్లో క్రెడిబిలిటీ నాకున్నది, దువ్వాడ శ్రీనివాస్కున్న క్రెడిబిలిటీ అదే. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే తటస్థుడిగా ఉన్నాను, ఇండిపెండెంట్గా ఉన్నాను. ఇండిపెండెంట్గా నా టెక్కల నియోజకవర్గంలో నా వర్క్ నేను చేసుకుంటున్నాను. బ్రతకాలి కాబట్టి, ఆర్థిక స్థితిగతులు బాగుండాలి కాబట్టి వ్యాపారం చేస్తున్నాను. వ్యాపారం విడిచిపెట్టను, రాజకీయం విడిచిపెట్టను, తటస్థుడిగానే ముందుకెళ్తాను. ఇప్పుడు మీరన్నట్టు తెలుగుదేశంలోకి వెళ్తే అధికారంలో ఉన్నట్టు అవుతుంది. ఏమి లేకపోతే చచ్చిపోతామా? ఇండిపెండెంట్గా ఉంటే చచ్చిపోతామా? మనుషులు ఇంకామా? అధికారం శాశ్వతం కదంటారు. నో, ఎప్పుడు పబ్లిక్ శాశ్వతం. ప్రజా సమస్యలు మన పట్ల మనం స్పందించడం శాశ్వతం, లీడర్గా ఉండటం శాశ్వతం. ఇప్పుడు మీరే అన్నారు టెక్కల్లో వైసీపీ అంటే ఎవరి నుంచున్నా సరే అలాగే చేస్తారు, కానీ పర్టికులర్గా దువ్వాడ సీనన్న అనేటోళ్ళకి మీరేం చెప్తారు? ఏంటి కార్యకర్త గురించి మాట్లాడాలంటే, నేను కార్యకర్తనే. కార్యకర్త అంటే ఏంటో నాకు తెలుసు బాగా. కార్యకర్త అంటే కుటుంబాన్ని, వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని, పిల్లల్ని పక్కన పెట్టి ఒక పార్టీ కోసం పనిచేసినటువంటి మహనీయుడు. కార్యకర్త కన్నా మించిన వాడు ఈ భూమి మీద ఎవ్వడూ లేడు. ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు జెండా పట్టుకుంటే ఏదైనా వాడు భుజం మీద దెబ్బలు కాస్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, కేసులు పడతాడు, మన గురించి వాదిస్తాడు. గ్రామాల్లో మనం వెళ్తే కుర్చీలు వేస్తాడు, షామియానా వేస్తాడు, మైకు పెడతాడు, మాట్లాడిస్తాడు. మనం మాట్లాడుతుంటే చూసి చప్పట్లు కొడతాడు. మనం ఏమైనా తప్పు చేస్తే అన్న ఇలా చేస్తే బాగుందని సలహా ఇస్తాడు. కార్యకర్త ఈజ్ రియల్ ఇంజనీర్. సార్ కార్యకర్తలకు వెళ్తున్నారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్. ఇంతకుముందు వాణి గారితో వెళ్ళారు, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మాధురి గారితో వెళ్ళారు. సో అంటే పబ్లిక్ రిసీవ్ చేసుకునే విధానంలో ఏమన్నా మార్పు కనిపించింది? మీకు టికెట్ ఇస్తే మీతో వస్తారు. పార్టీ క్యాడర్ అండి వాళ్ళు. టీడీపీకి పార్టీ క్యాడర్ ఉంటుంది. నో మీరు కార్యకర్త అంటే మళ్ళీ ఇక్కడ మారిపోతున్నారు. వాళ్ళు క్యాడర్. టీడీపీలో కార్యకర్తలు ఉంటారు, పార్టీ క్యాడర్ ఉంటారు. అలాగే వైసీపీకి పార్టీ క్యాడర్ ఉంటారు, జనసేనకి పార్టీ క్యాడర్ ఉంటారు, సిపిఐ సిపిఎంలు కూడా పార్టీ క్యాడర్ ఉంటారు. వాళ్ళు పార్టీ క్యాడర్ అండి. పార్టీకి ఎవరికి టికెట్ ఇస్తాడు వెళ్తారండి. వాళ్ళు వేరు, నాతో ఉండేవాళ్ళు వేరు. నేను అందుకే మీకు చెప్పాను, నేను ఇండిపెండెంట్గా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇండిపెండెంట్గా ముందుకు వెళ్ళడం నాకు ఇంటికి అంత పని, నాకు పెద్ద పని కాదు. నా మనుషులు నాకు ప్రతి ఊళ్ళో కూడా ఉన్నారు. నా వ్యక్తిగతమైనటువంటి మనుషులు ప్రతి ఊర్లో ఉన్నారు. నా వ్యక్తిగత ఓట్ షేర్ ఎప్పుడు ప్రతి ఊర్లో కూడా నాకు ఉంటుంది. 508 గ్రామాలు, 136 పంచాయతీలు. ఈ ప్రజలు ఏ ఊరు వెళ్ళినా సరే ఆ ఊర్లో నా మనుషులంటూ నాకు ఉన్నారు. వాళ్ళు నా కార్యకర్తలు అవుతారు. పార్టీ కోసం వెళ్తే మీరు చెప్పిన పేర్లలో ఎవరికి టికెట్ వచ్చినా వెళ్తారు వాళ్ళు. అంత మాత్రాన వాళ్లే కార్యకర్తలు, మిగతా వాళ్ళు కార్యకర్తలు కారని కాదు.
ఎవరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉంటారు, నాకు సంబంధించిన వాళ్ళు నాకు ఉన్నారు. సమయం వస్తే చూపెడతారు వాళ్ళ శక్తి ఏంటో, వాళ్ళ యుక్తి ఏంటో, వాళ్ళ బలం ఏంటో. టైం రావాలి కదా, వస్తే చూపెడతాం. అవును, నిజంగా దేనికైనా టైం రావాలి. సో మాధురి గారు అంటే జనరల్గా ఒక అంటే కొన్ని మనకి రిగ్రెట్ ఫీలింగ్స్ ఉంటాయి. సరే, మీకు ఆయన అంటే ఇష్టం, ఓకే నాకు లేవని చెప్పాను కదా, చెప్పారు. నాకు లేవు. యా, మీకు లేవు, కరెక్ట్, నేను కాదంటలేదు. ఆయన విషయంలో ఒక మంచి హైట్కి వెళ్ళాలని ఉంది. కానీ ఇటు అంటే మీలాగే ఒక ఆడపిల్ల ఇబ్బంది పడింది అని ఎవరన్నా మిమ్మల్ని సూటిపోటి మాటలు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? మీకు నిజాలు తెలియదు కదా అనుకోవాలంతే. నిజాలు తెలిసినోడు ఆవిడ కూడా ఆడపిల్ల వల్ల ఇబ్బంది పడిందని ఆవిడ అనుకోడు. నిజాలు తెలియనివాడు అలా అంటాడు. ఆవిడ వల్ల నేను ఇబ్బంది పడ్డాను, నా వల్ల ఆవిడ ఇబ్బంది పడలేదు. ఏమండి, నా భర్తే నాకు కావాలని తను అనుకుని ఉంటే వాళ్ళ ఇంట్లో తను ఉండేది, నా ఇంట్లో నేను ఉండేవాడిని. ఇంక ఈ స్టోరీలు ఎక్కువసార్లు చెప్పడానికి వీలు లేదు. వాణి డిజర్వ్స్ దట్, షీ వాంట్స్ దట్, షీ వాంట్స్ టు బీ లైక్ దట్. షీ డజంట్ వాంట్ హస్బెండ్. అది అందరికీ తెలిసిన విషయం. లుంగి గాడు, షర్ట్ గాడు, మీడియా ముందు అవమానపరిచి ఇవన్నీ చేసినప్పుడు ఈ లుంగి షర్ట్ గాడు అవసరం లేదు అనుకునేటప్పుడు ఏం చేయాలి? లుంగి షర్ట్ లుంగి షర్ట్ ఇప్పటికీ లుంగి షర్ట్ గాడినే కదా. లుంగి షర్ట్ ఎందుకు పెట్టుకొని తిరుగుతుంది నియోజకవర్గంలో? దువ్వాడ వాణి అని లుంగి షర్ట్ కదా. వాళ్ళ జమీందారు జమీందారులే కదా, పెద్దలు కదా, వాళ్ళ ఇంటికి ఒక పేరు ఉంటది కదా, సిగ్గుండాలా వాళ్ళ ఇంటికి ఒక పేరు ఉంటది కదా. మీరు అన్నట్టు ఇప్పుడు మై బ్రాండ్ పేరు లేకపోతే అక్కడ వాణికి అసలు ఎవరో కూడా తెలియదు. మా బ్రాండ్ దువ్వాడ బ్రాండ్, వీళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పేరు కదా. మా ఫాదర్ బ్రాండ్ దువ్వాడ కృష్ణమూర్తి. సో వాణి గారి కంటే వద్దు, మీ పిల్లలకి వాళ్ళకి ఎందుకు? ఇప్పుడు వీళ్ళ ఫాదర్ బ్రాండ్ తినకి ఎలా ఉంటదో తిన బ్రాండ్ వాళ్ళ పిల్లలకి. ఆమె కదా షర్ట్ ప్యాంట్ షర్ట్ ఎలా మాట్లాడారు? పిల్లలు నా బ్లడ్, నా పేరు వాళ్ళకి రాకపోతే మరెవరికి వస్తుంది? అంటే చాలా మంది పొలిటీషియన్స్ కి ఉంటాయి, వాళ్ళకి చిన్నిళ్ళు ఉంటాయి, పెద్దిళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఎవరు బయటపడరు. కానీ దువ్వాడ శ్రీనివాస్ చాలా ట్రాన్స్పరెంట్గా ప్రజల్లోకి అంటే మాధురి నిలబెట్టి చేయడం కానీ వాణి గారిని పక్కన పెట్టడం కావచ్చు, మీ ఇంటర్నల్గా ఏం జరిగిందని నేను పక్కన టికెట్ ఇస్తే పక్కన పెట్టుకుంటే ఎలా అవుతుంది? చూడండి, నేను టికెట్ ఆమెకి ఇవ్వండి అని 2 సార్లు ఇచ్చాను. మీ పర్సనల్ ఇదిని ప్రజాక్షేత్రంలో పెట్టడానికి దమ్ము ఏంటి అసలు? 2004లో 2024లో నేనే టికెట్ రికమెండ్ చేశాను. పెట్టడం అంటే అర్థం ఏంటి? ఎవడైనా టికెట్ వదులుకుంటాడా? 25 సంవత్సరాలు కష్టపడిన టికెట్ వదులుకుంటాడా? ఈ విమర్శకుడికి ఎవరికైనా దమ్ము ఉందా? నేను టికెట్ వదులుకున్నాను, మరి పక్కన పెట్టడం ఏంటండి? ఎవరింటిగా చెప్తున్నాను నేను చెప్పకపోతే వస్తే నేనే కదా అనౌన్స్ చేశాను టికెట్ పోటీ చేస్తారు తాను, నేను చేయనని చెప్పాను కదా. 25 సంవత్సరాల కష్టం కదా. రాజకీయాలు కూడా రోజుకి 4-5 గంటలు పడుకొని చేశాను కదా, రోజుకి 18, 19, 20 గంటలు చేశాను కదా, ఇచ్చేసాను కదా. మరి పక్కన పెట్టడం ఎలా అవుతుంది? ఈ రప్చర్ని ప్రొలాంగ్ చేసే దమ్ము అందరికీ ఉండదు. ప్రొలాంగ్ చేయట్లా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం చెప్పాలి కాబట్టి ఎక్స్ప్లెనేషన్. ఓపిక్ గా మాట్లాడుతున్నారు, జరిగిందేంటో చెప్తున్నారు, జరగందేంటో, మీ పర్సనల్ గా అయ్యిందేంటో అన్ని ప్రజాక్షేత్రంలో ఉంచుతున్నారు. అసలు ఏ పొలిటీషియన్ వాళ్ళ ఇంట్లో జరిగింది పర్సనల్ గా ఉన్నది ఎవరో చెప్పడం ఇష్టపడరు. మీరు ఎందుకు అంత పర్సనల్ గా జనాలు చెప్పాలనుకుంటున్నారు? మీరు రిగ్రెట్ అన్నారు. రిగ్రెట్ తప్పు చేసిన వాడు అవుతాడు, తప్పు చేయని వాడికి దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిగ్రెట్. నేను ఎందుకు రిగ్రెట్ అవ్వాలి? ఎవరినైనా కంటతడికి కారణమయ్యానా? ఎవరికైనా ఇబ్బంది పెట్టానా? అడగండి, టెక్కర్లో ఇదే కెమెరా తీసుకుని వెళ్ళి అడగండి. దువ్వాడ శ్రీని వల్ల నేను నష్టపోయాను. కొంతమందికి నేను పనులు చేసి ఉండలేకపోవచ్చు, కొంతమంది నా శత్రువులకే నేను పొజిషన్లో పెట్టి ఉండొచ్చు, కొంతమంది నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి నేను పొజిషన్లో పెట్టలేకపోయి ఉండొచ్చు. ఇలాంటి కామన్ రాజకీయాల్లో జరుగుతుంటాయి. కానీ నేను ఒక్కడి కడుపు కొట్టానను, లేకపోతే ఒక్కడి కంఠశోషకు నేను కారణమయ్యానని ఒక్కటి చూపించండి. సో వై షుడ్ ఐ ఫీల్ రిగ్రెట్? ఇది నేను చేసిన అనుకోకుండా జరిగిన పరిణామాలు బట్టి వచ్చినటువంటి ఒక పరిస్థితి. మా ఇద్దరి స్నేహం, మా ఇద్దరు ప్రాణం. దీనికి రిగ్రెట్ ఎందుకు ఫీల్ అవ్వాలి? ఇట్స్ కరెక్ట్ డెసిషన్, ఇట్స్ రైట్ డెసిషన్. వై షుడ్ వి ఫీల్ రిగ్రెట్? మీ ప్రత్యర్థి విషయంలో బోల్డ్ అనే ఆరోపణలు ఉన్నాయి, బట్ దువ్వాడ శ్రీనివాస్ మీద మాత్రం ఒక్క ఎలిగేషన్ కూడా రాదు. ఐదర్ క్వారీలో ఏదైనా జరిగిందనో, మైనింగ్లో సంథింగ్ జరిగిందనో, ఇంకేదైనా కాంట్రాక్ట్లో డబ్బులు దొబ్బేసాడనో, ఇంకోటి రాదు. అలా ఎలా మేనేజ్ చేస్తారు అసలు? దిస్ ఇస్ జెన్యూనిటీ. ఇప్పుడు నా పొగరు ఏంటనుకుంటున్నారు? ఇంత గట్టిగా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు? ఇంత స్పీడ్గా, ఇంత డెలిబరేట్గా ఎవడి మీదనే విరుచుకు పడే తీరుతో ఎందుకు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు? మై కెపాసిటీ అండ్ మై స్ట్రెంగ్త్ ఈజ్
నా నిజాయితీ. నేను మాధురి గారు అంటారా నిజాయితీయే ఇప్పుడు Yeah, ఇప్పుడు మీ మాధురి strength ఎవరంటే అలా కాదు, నేను అడిగిన ప్రశ్నకి మాధురి గాని ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మా గురించి? నిజాయితీ బట్టే. నేను ఎలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను? నిజాయితీ బట్టే. పొరపాటు నేను ఎక్కడో ఒక దగ్గర తలొగ్గి ఒక లంచం ఒక అక్రమ సంపాదన చేస్తుంటే అందరిలాగే చంద్రబాబు నాయుడు గారు మంచివాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అలాగే కౌగిలించుకోవటం, వాళ్ళ గురించి గౌరవంగా మాట్లాడేయటం, నేను ఎవరికి తప్పుడు లాంగ్వేజ్ మాట్లాడను, నేను ప్యారలల్ లాంగ్వేజ్గా గౌరవంగా సిద్ధాంతపరంగా మాట్లాడుతాను అనిపించుకోవటం, ఇవి చేస్తారు. ఎవరు? ఇది లాగేసినండి. నేనేది తీసుకోలేదు. నేను ఎవరికి భయపడాలి? తప్పు చేయని వాడికి ఉండే నిజాయితీ గర్వం ఇదేనండి. నిజాయితీ పరుడికి ఉండే ధైర్యం ఇదే. కానీ నిజాయితీ పరుడు అంటే అందరికి నచ్చదు కదా సార్ సమాజంలో. నాకు నచ్చింది కదా, నాకు నచ్చింది కదా, నచ్చింది కాబట్టి ప్రజలు నచ్చారు కదా. మీ వెంట క్యాడర్ ఉంది సరే, కానీ మిమ్మల్ని నమ్మే ప్రజలు నమ్మారు కదా, ప్రజలు నమ్మారు కాబట్టి ఓట్లేశారు కదా. అదే మిమ్మల్ని నమ్మిన క్యాడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ప్రజలు నమ్మే కార్యకర్తలు మిమ్మల్ని నమ్మే పార్టీ కానీ ఒక లేకపోని ఎన్నిసార్లు పార్టీ లేదు. నాకు పార్టీలు ఎన్నోసార్లు పక్కన పెట్టేసినాయి. పిఆర్పి చిరంజీవి గారి పార్టీ కాంగ్రెస్లో కలిపినప్పుడు ఒంటరి అయిపోయాను, కాంగ్రెస్లో సస్పెండ్ చేసినప్పుడు ఒంటరి అయిపోయాను, ఇప్పుడు సస్పెండ్ చేసినప్పుడు ఒంటరి అయిపోయాను. పార్టీలు నాకు బాగా సేవలు ఉపయోగించుకున్న తర్వాత సస్పెండ్ చేసేయటం, నేను ఒంటరి అయిపోవటం నా జీవితంలో ఇది మూడోసారి. దువ్వాడ శ్రీనివాస్ గారు దూకుడే ఇవాళ ఈ స్టేజ్లో కూర్చోబెట్టిందా? దూకుడు ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎక్స్ట్రీమ్స్లో ఉంటుంది. దూకుడు ఆగదు. దువ్వాడు అంటేనే దూకుడు. ఆ దూకుడు అది ఎప్పుడు ఆగదు. అది ఉంటేనే దువ్వాడ శ్రీనివాస్, లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ ఎవడు కోన్కిస్కా. ఇప్పుడు దూకుడు మరింత పెరిగిపోతుంది. అది కేవలం మాధురి గారి వల్లనా? ఎస్, షీఈ్ మై స్ట్రెంగ్త్. ఆమె ఈరోజు మాధురి వల్ల నాకున్న బలం ఏంటంటే, నేనున్నాను, నువ్వు ఎలా అయినా మీరు గెలవాలి, ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, అవసరమైతే నాకున్న ఆస్తులను కూడా తగలబెట్టడానికి అమ్మటానికి సిద్ధంగా ఉన్నాను, ఆస్తుల ద్వారా అమ్మిన డబ్బులతో బిజినెస్ చేస్తున్నాం, బిజినెస్ కాకపోతే ఇంకా 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 గట్టిగా ఇంకా మరికొన్ని వ్యాపారాలు ఎక్స్టెండ్ చేద్దాం, మీరు మాత్రం గెలవాలి అని అంటుంటే ఇది స్ట్రెంగ్త్ కాకపోతే ఏమవుతుంది? ఇంట్లో మనకి ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు షూ వేసుకొని బయటకు వెళ్తున్నప్పుడు నేనున్నాను అని సరదాగా పంపించే స్త్రీ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇల్లు, ఆ మగాడు సక్సెస్. ఎప్పుడైతే స్త్రీ చెదిరించుకుంటా, తిట్టుకుంటా, విమర్శించుకుంటా, పబ్లిక్లో అవమానపరుచుకుంటా ఉంటారో ఆ మగాడు సక్సెస్ కాదు, ఫెయిల్ అవుతాడు. మీరేమో మీ వెనకాల మేడం అని చెప్తున్నారు, కానీ కొంతమంది విమర్శకులు చెప్పేది ఏంటంటే ఆయన అసలు అంతకుముందు మంచి ఇదిగా ఉండేవాడు, ఆవిడ వచ్చాక ఆయన పిల్ల ఇంకా స్ట్రాంగ్ అయిపోయాను నేను, ఇంకా స్ట్రాంగ్ అయ్యాను. ఇంక ఇప్పుడైతే ఎక్కడ తగ్గాను? ఎవడనుకుంటున్నాడు తగ్గానని? ఆడెవడో విమర్శ డిగ్రీ మీతో ఒకసారి మీడియా ముందుకు తీసుకురండి. ఇప్పుడు రమ్మనండి, ఒకసారి ఒక పని చేయండి సార్. ఈ రాష్ట్రం మొత్తం ఒక సరైన విమర్శకుడిని దువ్వాడ శ్రీనివాస్ ద్వారా ఈ ట్రోల్స్ పెడతారు కదా, ఇప్పుడు మీ వీడియోకి ట్రోల్స్ వస్తాయి, ట్రోల్స్ చాలా వస్తాయి కదా. ఆ ట్రోల్స్లో మీరు ఒక సవాల్ ఇస్తారండి, నేనే సవాల్ ఇస్తున్నాను. దమ్ముంటే మనోజ్తో మాట్లాడి మహానగర్ ఛానల్కి రండి, మేమిద్దరం ఇలా కూర్చుంటాం, మీరు అక్కడ కూర్చోండి, ఆయన అక్కడ కూర్చోబెడదు. ఆ విమర్శకుడు ఎంత ధైర్యవంతుడో, ఎంత దమ్మున్నాడో, ఎంత నిజాయితీపరుడో, ఎంత స్వర్గం నుంచి నేరుగా దిగుచ్చేసి కుటుంబ వ్యవహారాలను కాపాడుకుంటున్నాడో చూడాలనుంది. రమ్మనండి. ప్రతి మనిషి కూడా తప్పు చేస్తాడండి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఆఖరికి మనం మానవులం కాబట్టి కొన్ని తప్పులు సహజంగానో అసంకల్పితంగానో కాల పరిణామాలను బట్టో జరుగుతూ ఉంటాయి. వాటిని సరిదిద్దుకుంటూ, నప్పుకుంటూ, మెప్పించుకుంటూ ముందుకెళ్ళాలి. ఆగిపోకూడదు. ఆగిపోతే అందరూ ఆగిపోవాల్సి వస్తుంది. అందరి జీవితాల్లో తప్పులు ఉంటాయి. నేను ఒక హ్యూమన్ బీయింగ్నే. మేము చేసిన తప్పు అందరిలాగా దాచుకోలేదు, బయటికి చెప్పాం. ఇది మంచిది, ఇలా చెయ్యండి, ఇలా ఉండండి అని మేము చెప్పట్లా. మా పరిస్థితులు బట్టి మేము ఇలా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాం, సహకరించండి అని ప్రజలకు కోరుతుంటే, ప్రజలు తలుచుకుంటే అగ్రభాగాన్ని కూర్చోబెడతారు, చూస్తారు మాకు ప్రజలు ఎలా సహకరిస్తారు. మాకున్న ఒకే ఒక నమ్మకం ప్రజలు. వెంకన్న స్వామిని నమ్ముకున్న మేము నమ్మేది రెండో వ్యక్తులు, ప్రజలు, కార్యకర్తలు. మా జిల్లాలో ఉండే ప్రముఖ లీడర్స్తో నాకు ఎప్పుడు ఫైట్ ఉంటుంది. సొంత పార్టీలో ఉంటుంది, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీతో కూడా ఉంటుంది. ఫైట్ చేసింది నేను ఎర్రనాయుడుతో ప్రతిపక్షంలో, స్వపక్షంలో ధర్మాన ప్రసాద్తో. వీళ్ళిద్దరితో ఫైట్ చేసి నిలబడటం గిట్టదు కదా, ఇద్దరికి గిట్టదు. వాళ్ళిద్దరు ఒకటి,
వాళ్ళిద్దరు కలిపి నన్ను తొక్కాలని చూస్తారు. ఇద్దరు 2 పార్టీల్లో ఉంటారు. వాళ్ళ వంశపారపర్యాలు ఇప్పుడు ఉంటున్నాయి. శత్రువులు మిత్రులు లేరు అక్కడ. వాళ్ళే శత్రువులు కాదు, శాశ్వత మిత్రులు అది. వాళ్ళిద్దరికీ నేను శత్రువు కాబట్టి నన్ను కొట్టేవారు. ఎర్రనాయుడు ఉన్నంతకాలం ఎర్రనాయుడు కొట్టాడు, ఇప్పుడు అచ్చెన్నాయుడు కొడుతున్నాడు. వీళ్ళిద్దరికి సహకారంగా ఉంటే ధర్మాన ప్రసాద్ ఇప్పుడు కొడతాడు. కొట్టి నాకేం పీకుతారు అని అడుగుతుంది. కొట్టారు, తీసుకున్నాం, మళ్ళీ నిలబెడతాం, వస్తాం. నేను ధర్మానికన్నా గ్రేట్ అంటాను, మళ్ళీ ఇస్తాం. ధర్మానికన్నా గ్రేట్. ఆయన 54,000తో ఓడిపోతే నేను 32,000తో ఓడిపోయాను. ఆయన ఒక సామాన్య సర్పంచ్ మీద ఓడిపోతే నేను ఒక అచ్చెన్నాయుడు మీద ఓడిపోయాను 32,000తో. సో ఈ కంపారిజన్ చూడండి ఎంత గొప్పగా ఉందో. పబ్లిక్ ఎవరి వైపు ఉన్నారు. జగన్ గారు ఫోన్ చేసి సీను అయిందిలే ఇంకా పార్టీలో జాయిన్ అయిపో అని మీకు ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ఎందుకు చేయాలండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నా శాశ్వతంగా నా గుండెల్లో ఉంటారు. తండ్రి రాజశేఖర రెడ్డి ఎలా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకేం కావాలని సస్పెండ్ చేయలేదు. ఆయన మనసులో నేను ఎప్పుడు శత్రువు కాను, ఆయన మనసులో నేను ఎప్పుడు ఉంటాను. అది పార్టీ నిర్ణయాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు వేరు, పార్టీ వేరు. మీకు అందుకే చెప్పాను, నాలాంటి వాడినే నా కోసం జీవితాలు త్యాగం చేసిన వాళ్ళకి కొంతమందికి నేను సహకరించలేకపోయాను, అంటే పదవుల ద్వారా. కానీ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించే వాళ్ళకి మాత్రం పదవులు ఇచ్చేసాను. దీనికి కారణం ఏంటో తెలుసా? దువ్వాడ శ్రీనివాస్ కాదు, రాజకీయ చదరంగంలో తెలిసి తప్పులు చేస్తాం. తెలిసే మనకు అనుకున్న వాడికి చేయలేకుండా పోతాం, మన శత్రువుకి చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నన్ను సస్పెండ్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. చేయించిన వాళ్ళని నేను తెలుసుకుంటాను. చేయించిన వాళ్ళకి సంగతి ఏంటో చూపించాలి కదా. రాజకీయం ఇష్టమా, రౌడీజం ఇష్టమా? రాజకీయ రౌడీ అంటే ఒకటి సాంగ్ మీ ఇద్దరు ఫిక్స్ పెట్టి రౌడీ ఒకటి సాంగ్ ఉంటుంది అనమాట, ప్రేమికుల సాంగ్. చూడండి, నేను నా 25 సంవత్సరాల జీవితంలో నా మీద 18 కేసులు పెట్టారు, 6 మర్డర్ కేసులు పెట్టారు. కేసులన్నీ కోర్టులో ఒక్కొక్కటి పోతూనే ఉన్నాయి. బాంబుల కేసులు కూడా పెట్టారు. అందుకే బాంబుల సీన్ అని కొంతమంది అంటుంటారు. బాంబు కేసు ఎప్పుడు పెట్టారో తెలుసు నా మీద? 94లో. 94 అంటే మీరు ఎప్పటి నుంచి రాజకీయాలు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ చరిత్ర ఎవరికైనా తెలుసిన? 94లో నా వయసు ఎంత ఉంటుంది? గట్టిగా ఉంటే 28-29 సంవత్సరాలు. అప్పుడే నా మీద బాంబుల కేసు పెట్టారు. 94 నేను పుట్టలేదండి. పుట్టలేదు. 94కి నేను బాంబుల కేసులు A1 ముద్దాయని పెట్టారు. ఎర్రనాయుడు పెట్టించి బాంబు సీన్ అనేవాళ్ళ కొంతమంది. అప్పుడు జనరేషన్ ఇప్పుడు మారిపోయింది కదా, తెలియదు. దువ్వాడ శ్రీనివాస్ అంటుంటారు. అప్పుడు బాంబుల సీన్ పెట్టి ఎర్రనాయుడు కారణంగా నేను ముద్దాయని. ఆ తర్వాత కోర్టులో కేసు రుజువు కాకపోయింది అనుకోండి. 94 ఎన్నికలకి ఇది. 94కి నేను కాలేజీలు 3 కాలేజీలు నాకు ఉండేవి, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు. ఒక ట్యూటోరియల్స్ ఉండేది, ఒక 600 పైన విద్యార్థులు ఉండేవారు. 90కే పెట్టేశాను. 90కి పెట్టానంటే నా వయసు ఎంత ఉంటుంది? 23-24 సంవత్సరాలకే నేను కాలేజీలు పెట్టాను. వ్యాపారం అన్నది అకాడమిషియన్గా స్టార్ట్ చేసి గ్రానైట్స్లోకి ఎంటర్ అయ్యి ఈరోజు టెక్స్టైల్స్లోకి ఎంటర్ అయ్యాను. 3 భాగాలు చూశాను నేను వ్యాపారంలో. అలాగే రాజకీయాల్లో కూడా 94లోనే నేను రాజకీయాల్లో ప్రవేశం ఉంది, విద్యార్థి దశ నుంచి కూడా. సో అలా చేసుకుంటూ వచ్చాం. ఎన్నో కేసులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వచ్చిన నాకు ఇవేం పెద్ద అనిపించదండి. మహాభారతం చదివాం, రామాయణం చదివాం, భాగవతం సరళమైన భాషలో అర్థం చేసుకున్నాం. వీటన్నింటి తాలూకు సారాంశం ఏంటంటే, పుట్టిన ప్రతి మనిషి కూడా ప్రతి సందర్భంలో కూడా కాల పరిణామాలను బట్టి, పరిస్థితుల ప్రభావాలను బట్టి కొన్ని సమస్యలు వస్తాయి. శ్రీరామచంద్రుడు అంతటి వాడే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సాక్షాత్ శ్రీరామచంద్రుడు రాజవ్వాలంటే ఎంతసేపు, కానీ అరణ్యవాసం చేశారు. ఎందుకు? పట్టుకోవడం కరెక్టా, వదిలేయడం కరెక్టా? నేను మీ పర్సనల్గా ఏం సింక్ చేయట్లేదు, జస్ట్ అడుగుతున్నా. కొన్ని సందర్భాల్లో పట్టుకోవాలి, కొన్ని సందర్భాల్లో తగ్గాలి. ఇప్పుడు దుర్యోధనుడు అనేవాడు ధర్మరాజుని అడవులకు పంపించకపోయి ఉంటే రాజు అవుతాడా? పట్టాడు అక్కడ. మరి ఈ భూమి మీద పెద్దవాడే రాజు అవ్వాలనుకుంటే కర్ణుడు కదా పెద్దవాడు. కర్ణుడు రాజు అవ్వలేదే, దాసీపుత్రుడిగా సూతకుల సంజాతుడిగా మిగిలిపోయినాడు. కానీ దుర్యోధనుడు రాజు అయినాడు. రాజైన ధర్మరాజు అడవుల పాలైనాడు. మరి దుర్యోధనుడు అనుకోకపోతే ఇది జరుగుతుంది? అక్కడ పట్టాడు కాబట్టి అయింది. అదే పట్టు ఆఖరిలో ఆయన విడిచిపెట్టాడు. ఈ రాజ్యం నాకు అక్కర్లేదు, నేను తపోవనానికి పోతాను అని నదీ గర్భంలోకి వెళ్ళి తపస్సులో మునిగిపోయినాడు దుర్యోధనుడు.
ఆ తర్వాత అక్కడ కృష్ణ పరమాత్ముడు రావడం, భీముడితో యుద్ధం జరగడం, చనిపోవడం, తొడ విరిగి చనిపోవడం, అదంతా వేరే. కానీ ఆఖరికి రాజకీయాన్ని త్యజించాడు కూడా ఎవరు, దుర్యోధనుడు. అంటే ఈయనలో ఏముంది, పట్టు ఉంది, విడుపు ఉంది. ఇది పట్టు విడుపులు రెండూ ఉంటాయి, సందర్భాన్ని బట్టి ఉండాలి. గెలవడం కరెక్టా, ఓడిపోవడం కరెక్టా? గెలవటం, ఓడిపోవటంలో కూడా నైతికత, ఆ విలువలు ఉన్నవాడే గెలిచిన వాడు అవుతాడు. మీరు ఉన్న మోటివేషనల్ స్పీచర్ గురించి ఎవరికి తెలియదు అనమాట. నైతికత ఉండాలి ఓటమిలో కూడా నైతికత ఉండాలి. దుర్యోధనుడు నదీ గర్భంలోకి వెళ్ళి తపస్సు చేసుకున్నాడంటే వాటమి కాదు, ఛేదించటం, అది గెలుపు. ధర్మరాజు అడవికి వెళ్ళాడంటే ఓడిపోవటం కాదు, ధర్మం పక్షాన ఉన్నాడు, అది గెలుపు. కర్ణుడు అగ్రజుడైండి, సూర్యపుత్రుడైండి, రారాజు కాలేక అంగరాజుగా ఉండిపోయినాడంటే అది గెలుపు. స్నేహితుడి కోసం, హితుడు దుర్యోధనుడి కోసం ఆఖరి క్షణాల వరకు నిలబడి అతను అంగరక్షణే సర్వధ్యేయంగా బ్రతికాడే కర్ణుడు, దానకర్ణుడిగా బతికాడే, అది గెలుపు, ఓటమి కాదు. గెలుపు ఓటములకి మధ్య నైతికతే గెలుపునిస్తుంది. నైతిక బాధ్యత, నిజాయితీ, ధర్మం, అది ఎప్పుడూ గెలుపు కారణం అవుతుంది. సో ఇంకా పాలిటిక్స్ గురించి కొంచెం పక్కన పెట్టేద్దాం అండ్ మీ ఇద్దరి గురించి మాట్లాడతాను. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారిని చూస్తుంటే గతంలో నేను చూసిన సీన్ గారు వేరు, 2 years బ్యాక్ ఎలక్షన్స్ ముందు చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఇంకా మంచి కంబ్యాక్తో ముందు రావాలన్న ఉద్దేశంలో ఉన్నారు. ఏంటి అసలు ఆయనకి ఇచ్చే ధైర్యం? అంటే ఈ వీడియో చూస్తున్న ఇంట్లో ఉండే హౌస్ వైఫ్, మా అక్క అంటారు, ఇంట్లో ఉంటారు కదా, అంటే వాళ్ళకి అసలు ఏం చెప్తారు మీరు? అతనే పెద్ద ధైర్యం, అతనికి ఎవరు ధైర్యం ఇచ్చేదండి? మీరు ఇచ్చే ధైర్యం ఏంటి అసలు? నేను ఇచ్చేదే, అతనే నాకు ధైర్యం. కాఫీలో ఏమైనా ధైర్యం కలిపి ఇంకేమైనా యాడ్ చేస్తున్నారా ప్రేమ అభిమానంతో పాటు? బాన్ లీడర్, తను పుట్టుకతోనే లీడర్, తనకి ఎవరు ఏమి ధైర్యాలు నూరిపోయక్కర్లేదు. తను చిన్నప్పటి నుంచి ధైర్యంగానే తను నిలబడి ఎదుర్కొని చిన్న ఏజ్లోనే బిజినెస్లు చేసి చిన్న ఏజ్లోనే ఈ స్థాయికి వచ్చారంటే ఈజ్ ఏ బాన్ లీడర్. తనకి ఎవరు ధైర్య సాహసాలు నూరిపోవాల్సిన అవసరం లేదు. ఇంత ప్రపంచం ఒంటరి చేసేసిన ఇంతమంది ప్రత్యర్థులను ఎదుర్కొంటూ కూడా ఇంకా దమ్మున్న మగాడిలా నిలబడ్డాడంటే ఒకే మగాడు ఎవడన్నా ఉంటే దువ్వాడ శ్రీనివాస్. ఈ సిచ్యువేషన్లో ఎవడైనా నిలబడగలడా? ఇంకెవడైనా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. సో అతనికి ఎవరు ధైర్య సాహసాలు ఎవరు నేర్పించాల్సిన అవసరం ఏమీ లేదు. మీ ప్లేస్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మరి ఇంత అనుభవం పక్కన ఉంటే మరి ఇంకెంత ధైర్యంగా ఉంటాం, అంతే ధైర్యంగా ఉంటాం. మీరు పొలిటికల్ గా కంబ్యాక్ ఇస్తే బాగుంటది అని మీ ఫ్యాన్స్? కంబ్యాక్ ఇవ్వడానికి మేమేం డ్రాప్ అవ్వలేదండి, దాంట్లోనే ఉన్నాము, ఇంకా దాంట్లోనే ఉంటాము, ఇంకా గట్టిగా చేస్తాం అంతే. పొలిటికల్ గా సార్తో పాటు అడుగులు వేస్తారా? 100%, దాంట్లో ఏ రాజీ లేదు. సీనన్న విషయంలో మీకు అంటే లేదు, ఎవరన్నా ఒక విషయం చెప్పారు ఆయన గురించి, కాదు అని మీకు అనిపిస్తుంది, అసలు కానే కాదు, అలాంటి పని చెయ్యడు అని ఒక గట్టి నమ్మకం ఏంటి అసలు ఆయన? ఎంతవరకు అంత దమ్మున్నాడు ఎవడు లేడు వచ్చి తప్పు చేశాడని చెప్పడానికి. అలా ఎవరు లేదు, చిన్న కంప్లైంట్స్ కూడా లేవు అతని దగ్గర. అతని మీద ఎక్కడా కూడా ఫ్యామిలీలో కదా కార్యకర్తలు ఎవరు కూడా అంత సీన్ లేదు ఎవరికి కూడా ఇది తప్పు చేశాడు, ఎందుకంటే అతను తప్పు చేయడు కాబట్టి. చూడదు అన్న ఇట్లా చేశాడు అసలు ఎప్పుడు లేదు, ఆ ధైర్యం అసలు ఎవరికి లేదు, అసలు లేదు. ఎందుకంటే తను అలాంటి చేయలేదు కదా, చేస్తే కదా ఎవడైనా చెప్తాడు, తప్పులు ఉంటాయి కదా ఎవరైనా చెప్పడానికి, అలాంటి తప్పులు ఎప్పుడు చేయలేదు. అంటే మీ హెల్త్ డైట్ కూడా మార్చారని చెప్పి తను ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి తను ఎప్పుడు డైట్ లోనే ఉంటారు, ఏదైనా లిమిటెడ్ గా ఫుడ్ తీసుకుంటారు, ఏది కూడా ఎక్కువగా ఫుడ్ తీసుకోరు. రోజు మార్నింగ్ వాకింగ్ చేస్తారు, ఒక 1/2 hour వర్కౌట్స్ చేసుకుంటారు, జిమ్ చేసుకుంటారు, చక్కగా మార్నింగ్ గ్రీన్ టీ తాగుతారు, ఆఫ్టర్నూన్ ఒక బ్లాక్ కాఫీ తాగుతారు, మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తింటారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మధ్యాహ్నం మంచిగా లంచ్ ఒక నాన్ వెజ్ కర్రీ లేదంటే వెజ్ అలా శుభ్రంగా తింటారు, నైట్ కొంచెమే తింటారు ఫుడ్, అంతే. ఎప్పుడు లిమిటెడ్ ఫుడ్తో ఉంటారు, ఫుడ్ ఎప్పుడు కూడా ఎక్కువ తీసుకోరు. సో అందుకే ఎప్పుడు ఫిట్గా ఉంటారు. 60 years లో కూడా ఇలా ఉన్నారంటే హీఈస్ ఫిట్. సో ఆయన దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఏంటి అసలు? ఆయన దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అన్ని నాకు ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు దగ్గర సీన్ మీకు అరే ఒక విషయంలో టైం ఇవ్వలేదు, ఒక రోజేమో ఏంటి డల్ గా ఉన్నావు అని అడగలేదు, అంటే లేడీస్ కొన్ని నాకు అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడూ లేవు. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు, నేను ఎక్స్పెక్ట్ చేయకుండానే నాకు అన్ని దగ్గర నుండి చూసుకుంటారు. ప్రేమ అంతే ఉంటుంది, ఆప్యాయత అంతే ఉంటుంది, నాకు ఇచ్చే ధైర్యం అంతే ఉంటుంది, నాకు ఇచ్చిన సపోర్ట్ అంతే ఉంటుంది. దేంట్లో కూడా నాకు ఏది తక్కువ కాలేదు ఇంతవరకు. అలాగే ఉన్నాం, ఈ 3-4 years నుంచి ఎంత హ్యాపీగా ఉన్నాము, ఇంకా అలాగే ఉంటాం. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు, ఏదైనా తక్కువ ఉంటే కదా ఎక్స్పెక్ట్ చేయడానికి. అంటే ఒక ఆడపిల్లగా చాలా కోరుకుంటారు బేసిక్ గా, అంటే ప్యాంపర్ చేయాలని. నన్ను ప్యాంపర్ చేస్తారు, నన్ను బుజ్జగిస్తారు, నన్ను ఓదారుస్తారు, నేను లోగా ఉంటే నాకు ధైర్యం చెప్తారు, అన్ని చేస్తారు, వాట్ ఎవర్. సో ఇంక నేను ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు.
సీనన్ గురించి ఒక డైలాగ్ చెప్పాలంటే మూవీలో డైలాగ్ అది కొంచెం క్యూట్ విత్ లవ్ అన్నమాట. ఏం డైలాగ్ చెప్తారు? అదే డైలాగ్, వీడు ముసలోడు అవ్వకూడదే. కానీ ఇది ముసలోడే గాని సామాన్యుడు కాదురా అని పెడుతుంటారు. కాదు ముసలోడే గాని మహానుభావుడు. కరెక్ట్ గా చెప్పారా, ఏ ట్రోల్ చెప్పారు కానీ నిజంగానే మహానుభావుడు. మీరిద్దరు ఇట్లా హ్యాపీగా ఉండే టైంలో ఏదైనా మీమ్ చూసి నవ్వుకోవడం, రోజు చూస్తాం. నవ్వుకోవడం ఏంటి, మా మీద వచ్చిన మీమ్స్ మేము షేర్ చేసుకుంటాం, అందరికి పంపించుకుంటాం, నవ్వుకుంటాం, హ్యాపీ. అరే మీమ్స్ ఇంకేం రాలేదురా అని చెప్పి వెయిట్ చేస్తుంటాం. బ్రతుకుతున్నారు, ఎవరి స్థాయిని పెట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు బ్రతకనివ్వండి. ఇంకా ఎక్కువగా చేయండి పర్వాలేదు, తగ్గే పెంచండి, ఇంకా పెంచండి గట్టిగా. ఈ మీమర్స్ వల్ల మీ మీద నెగిటివ్ చేసే ప్రచారం వల్ల ఒకళ్ళ సెల్స్ హైలైట్ అవుతుంది. మంచి చేస్తాం కాబట్టి దానివల్ల నలుగురు. మనం మంచి చేస్తే, మనం మంచిగా ఉంటే దేవుడు మనకి ఎవరు చెడు చేయాలన్నా కూడా అది తిరిగి మనకి మంచే జరుగుతుంది. సో మేము మంచిగానే ఉన్నా, మేము మంచి చేస్తాం, మాకు మంచి జరుగుతుంది. మా స్టోర్కి వచ్చి ఫస్ట్ సారి ఫంక్షన్ కోసం పాప కోసం వచ్చామండి, ఇక్కడే కొంటామండి అని ఒక 15-20 మంది వచ్చి ఉంటారు. వచ్చి వాళ్ళు కొనేసిన తర్వాత మాధురి ఎప్పుడు వస్తారు, శ్రీనివాస్ గారు ఎప్పుడు వస్తారని 4-5 గంటలు కొనేసిన తర్వాత వెయిట్ చేసిన వాళ్ళు ఇంతమంది ఉంటారు రోజుకి. వాళ్ళు వచ్చి మేము అప్పుడు వాళ్ళ కోసం వెళ్తాం, దేనికో తెలుసుంటే ఒక ఫోటో కోసం. ఫోటో తీసుకుని వాళ్ళు ఏమంటారంటే, పాపకి ఆశీర్వదించండి సార్, మాధురిలాగా ధైర్యవంతురాలుగా నా కూతురు అవ్వాలి, అందుకే మొదటిసారికి ఇక్కడికి వచ్చామంటే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆవిడలో మీకు ఏమొస్తుంది సార్ ఆ ధైర్యం? మొన్న 85 సంవత్సరాలు ఒక వృద్ధురాలు, నేను పైన ఆఫీసులో ఓల్డ్ ఉమెన్ తను ఎక్కడికి బయటకు పోదంట, వాళ్ళ కూతుర్ని తీసుకొని మా దగ్గరికి వచ్చి, మేము పైన థర్డ్ ఫ్లోర్ నుండి థర్డ్ ఫ్లోర్కి వచ్చి తనకి వినపడదంట, సరిగ్గా గట్టిగా మాట్లాడాలి. మరి వినపడదు కదమ్మా ఎలాగంటే, ఇలా మీ వీడియో చూసుకొని ఇలా చెవు దగ్గర పెట్టుకొని వింటానమ్మా, మీ డైలాగ్ వింటూ ఇలా చూస్తారు. మీరిద్దరు బాగుండాలని మేము పూజలు చేస్తున్నాం, అంతకన్నా ఇంకేం కాదు. 85 years ఆవిడకి బతికే చాలా తక్కువ. స్టోర్ లో పైకి నేను ఉంటే అక్కడికి రావాల్సిన అవసరం అదేనండి ప్రేమ. ఇక చాలు అనిపించిందా? చూడండి, మీమ్స్ లో వచ్చింది, ట్రోల్స్ లో వచ్చింది, ఈ క్షణం వరకు ఆ విమర్శలు మేము ప్రాక్టికల్గా ఎక్కడ చూడలే. ఒకవేళ ప్రాక్టికల్గా చూస్తే మీమ్స్లో వచ్చింది రైటే, లేదా ఆ ట్రోల్స్లో వచ్చింది రైటే అని మేము అనుకోవటానికి 1% అయినా చూడాలి కదా. మాకు చూసిన ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అవుతుంటే, ఏదో ఒక సెలబ్రిటీ, ఏదో ఒక కొత్త మనిషిని చూసాం, ఏదో ఒక ఫోటో తీసుకుందాం, ఏదో ఒక నిమిషం ఇంత మాట్లాడదాం అని అనుకుంటుంటే ఆ మీమ్స్ ఎంతవరకు కరెక్ట్? అసలు ట్రోల్స్ ఎంతవరకు కరెక్ట్? ట్రోల్స్ లో కూడా నేను ఓపెన్ చేసి చూశాను, అన్ని ఫేక్ ట్రోల్స్. లేదు, అవన్నీ ఓపెన్ చేస్తే లాక్డ్ అని వస్తున్నాయి. యూట్యూబ్ లో వచ్చే కామెంట్స్ లాక్డ్, ఫేస్బుక్ లో వచ్చేవి లాక్డ్. ధైర్యమైనడైతే వాడు ఓపెన్ గా పెట్టాలి, వాడికి ఓపెన్ గా రావాలి మీ మీడియాతో. నేనండి శ్రీనివాస్ గారికి, మాధురి గారికి, మీతో పాటు నేను కొన్ని ప్రశ్నిస్తానని ఎవడైనా ఒక నిజాయితీ పరుడు భూమి మీద పుట్టుంటే, ఈ ట్రోల్స్ చేసేవాళ్ళు ఒక నిజాయితీ పరుడు ఉంటే, విమర్శకుల్లో ఒక నిజాయితీ పరుడు ఉంటే, నాకు ఫేస్ చేస్తే సరదాగా ఉంది, వాడిని ఫేస్ చేయాలి ఉంది నాకు. ఐ వాంట్ టు కౌంటర్ హిమ్, ఐ వాంట్ టు స్పీక్ విత్ హిమ్ అబౌట్ లైఫ్ గురించి మాట్లాడాలి. దయచేసి ఎవరికైనా ఆహ్వానిస్తున్నాను మీ ద్వారానే. ఊరికే ఎందుకు, మీకు ఫోన్ చేయమనండి, మీ నెంబర్ పెట్టండి, ఫోన్ చేసి రమ్మనండి, ఒక 4 రోజులు టైం ఇస్తాను, వచ్చి కూర్చోమనండి, మాట్లాడదాం, ఎవడు నిజాయితీ పరుడో చూద్దాం. సో మేము ఫేస్ చేస్తున్నది ఈరోజు జనంలో మంచి పాజిటివ్ రియాక్షన్ ఫేస్ చేస్తున్నాం. సెలబ్రిటీ స్టేటస్ పికప్ చేసింది జనమే. ఈరోజు మాకు ఇంచుమించు కోట్లలో వ్యూవర్షిప్ ఉంది, 1,60,70,00,000 దాటి మా వ్యూవర్షిప్ ఇన్స్టాలో ఉంది. యూట్యూబ్ ఫాలోవర్స్ లక్షల్లో ఉన్నారు. చెడే అయితే ఎంతమంది వస్తారా? సమాజంలో ఎన్నో చెడు పనులు జరుగుతున్నాయి, వాళ్ళకి ఎంతమంది ఉన్నారా? మరి మాకెందుకున్నారు? మంచి గమనించారు కాబట్టి, మంచిని గుర్తించారు కాబట్టి జనం దేవుళ్ళు, వాళ్ళకి మా సాష్టాంగ ప్రణామాలు. ఫస్ట్ టైం సినిమాని ఎక్కడ చూసారు, ఎప్పుడు చూసారు? చిన్నప్పుడు కాదు, మీకు ఊహ తెలిసాక? చిన్నప్పుడు నేనేం చూడలేదు. నేను చిన్నప్పుడు అతను చూడలేదు, కానీ ఆల్రెడీ చాలా ఇంట్రెస్ట్ చెప్పాను. 2019లో ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసినప్పుడు అతన్ని ఇన్వైట్ చేయడానికి అతని ఇంటికి వెళ్ళాను, అప్పుడే ఫస్ట్ టైం చూసాను. ఆ టైంలో అంటే ఏమన్నా మెరుపులు సినిమా లాగానే అలా లేదు. అది చెప్పి 16 years 20 years 25 years చేసుకున్న లవ్ కాదండి. అలాంటి ప్రేమలు, అలాంటి ఇన్ఫాక్చుయేషన్లు కావు.
తను ఒక మేజర్ అమ్మాయి, ఆర్థికంగా స్థితిపరురాలు, అత్తవారు కన్నవారితో హాయిగా బ్రతుకుతున్నటువంటి అమ్మాయి, ఏ బాధలు లేకుండా. ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె ఇబ్బందుల్లోకి ఇరుక్కుంది తప్ప, నేను నా కుటుంబంలో వచ్చిన సంక్షోభం వల్ల నేను ఇబ్బందుల్లో నుంచి ఒకటైనాం తప్ప, ఇది ప్రేమ, మొదటి రోజే కలుసుకున్న ప్రేమ, మొదటి చూపు, ఫస్ట్ లవ్ ఇవేం ఉండవు ఇక్కడ. రేపు పొద్దున మీకు ఏమన్నా కేసుల పరంగా కావచ్చు, ఇంకెవరన్నా పర్టికులర్గా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఆయన టార్గెట్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఏదన్నా వాటికి మీరు ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఆయనతో పాటు రెడీ, చెప్పాను కదా, జైల్లో పెట్టుకుంటారా రెడీ, దేనికైనా రెడీ. సో భయపడేది, అదిరేది, బెదిరేది లేదు. అది జీవితం ఒక్కసారి వస్తుంది. ఎవడికి భయపడి, ఎవడికి తలొగ్గి, ఎవడి కింద బతకాల్సిన అవసరం ఎవడికి లేదు. ఇది మన జీవితం, మనకు నచ్చినట్టు బ్రతకాలి. ఎవడు డిసైడ్ చేయడానికి? వాడెవడు మా లైఫ్ని డిసైడ్ చేయడానికి? నా లైఫ్ నా ఇష్టం, మా లైఫ్ మా ఇష్టం, మాకు నచ్చినట్టుగా బ్రతుకుతాం. అది మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది కదా, ఎంతమంది 242 మంది పాపం ప్రయాణికులు ఆస్ట్రేలియా బయలుదేరారు, స్టార్ట్ అయ్యారా యూకే. అక్కడేమో అక్కడే పాపం మెడికల్ కాలేజ్ పిల్లలు, సంబంధం ఏమైనా ఉందా? పాపం అప్పుడే కాలేజ్ నుంచి వచ్చి లంచ్ చేసుకుంటూ ప్లేట్లో భోజనం పెట్టి హ్యాపీగా తింటూ ఉన్నారు. సెకండ్స్లో లైఫ్లు కొలాప్స్ అయిపోయి, అంతేనా? సో సెకండ్ పట్టదు జీవితం పోవడానికి. ఈ అదో జీవితం కోసమా ఈ ఒకరి మీద ఒకరు కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఒకరి జీవితం నాశనం చేయాలని చూడడం, ఇవన్నీ దేనికోసం చెప్పండి? రెప్పపాట్లో పోయే జీవితానికి ఇవన్నీ అవసరమా? ఉన్నంతలో హ్యాపీగా బ్రతకండి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. చచ్చేటప్పుడు 10 మంది మీరు ఉపయోగపడండి. చచ్చిపోయేటప్పుడు అరే చచ్చిపోయాడు కానీ మాకు ఇంత హెల్ప్ చేశాడని అనుకునేటట్టు బ్రతికి చూపించండి. కానీ ఆడిది, వీడిది, వాడది అని ఎందుకు ఇవన్నీ పని లేకపోతే సరే. ఇది అతను తెలుసుకుంటే మంచిది, తెలుసుకోకపోతే ఇంకేం చేయలేం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. అసలు చాలా బాగా అనిపించింది. అంటే ఆ సపోర్ట్ ఇప్పటికీ నాకు కన్ఫ్యూజన్ ఉన్నా ఏంటంటే, మీరు దొరకడం ఆవిడ అదృష్టమా, ఆవిడ దొరకడం మీ అదృష్టమా? ఇద్దరం కలవటం అనేది జన్మజన్మల అదృష్టం, జన్మజన్మల రుణానుబంధం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటే మీరు మనం మాట్లాడామంటే రుణమే కారణం. లేకుంటే మీరు ఇక్కడికి రారు, మేము ఇక్కడ మాట్లాడాం. ఒకళ్ళు కలిసామన్నా, ఒకళ్ళు భోజనం తిన్నామన్నా, ఒక నిమిషం గడిపామన్నా అది రుణానుబంధం ద్వారా జరుగుతుంది. గీత సారాంశం. మీ ఇద్దరిలో ఉన్న ఒక మ్యూచువల్ థింగ్ ఏంటంటే, ఎక్కువ కేర్ ఆర్ లవ్, లేకపోతే మ్యూచువల్ థింగ్ ఒకటే అండి, మా ఇద్దరం కూడా ఎవరికి భయపడం. అదే మా ఇద్దరిలో మ్యూచువల్ థింగ్. వి డోంట్ కేర్. తప్పు చెయ్యం, భయపడం, నిజాయితీగా ఉంటాం, 10 మందికి ఉపయోగపడతాం. ఒకటి కంట కన్నీరు తుడుస్తామే తప్ప కన్నీటి కారణం మాత్రం కాదు. అదే లైఫ్ ఫిలాసఫీ. అంతకన్నా మించి మనం ఏం చేయక్కర్లా. అలా ఉంటే చాలు. భూమికి బరువు అయిపోతాం లేకపోతే ఏదో ఒకటి చేస్తే. అలా కన్నీరుని తుడవక్కర్లేదు. పోనీ కన్నీటికి కారణం కాకపోతే చాలు. అలా ఉంటే భగవంతుడు మనం చూసుకుంటాం. ఇంత ఫిలాసఫీ మాట్లాడుతున్నారు, రాజకీయంగా ఎంత ఉన్నారు, ఫ్యామిలీ పరంగా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీ ఫ్యూచర్ సెట్ చేసుకునే విధంగా అంటే ఒక స్ట్రాటజిక్ వేలో ఉన్నారు. ఇలాంటి ఆయనకి డాక్టరేట్ ఎందుకు వచ్చింది అనేది చాలామంది మాట్లాడుతున్న ప్రశ్న. దానికి ఒక సింగిల్ వర్డ్లో మీరేం చెప్తారు? ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నెక్స్ట్ స్టెప్ ఏంటి? పిహెచ్డి చేయడానికి అర్హత పొందినట్టు. 55% వస్తే పిహెచ్డి చేయొచ్చు. నేను పిహెచ్డిలో జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు దీనికి సమయం వృధా అవుతుందేమో, నేను అకాడమిషియన్గా వెళ్ళిపోతాను అని ఇది బ్రేక్ చేసి డిస్కంటిన్యూ చేసి కాలేజీలు వ్యవస్థలు పెట్టినటువంటి వాడిని 1990లోనే. మరి పిహెచ్డి అప్పుడే చేస్తే అప్పుడే డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్ అయిపోతాను కదా. పిహెచ్డి డిస్కంటిన్యూ చేసిన దువ్వాడ శ్రీనివాస్కి పిహెచ్డి చేయటం ఈ రోజు కూడా పెద్ద పనేం కాదు. చదువుకున్నవాడికి పిహెచ్డి చేయడం పనేం కాదు. చదువు లేనివాడికి ఇది ఒక పెద్ద ప్రశ్నార్థకం. ఐఎమ్ ఆల్రెడీ క్వాలిఫైడ్, లా కూడా చేశాను. నాకెవరో యూనివర్సిటీ వాళ్ళు వచ్చి మీకు ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు, తీసుకున్నాం. అదేం పెద్ద సబ్జెక్టు కాదు, చర్చించవలసిన అవసరం లేదు. వాళ్ళు నాకే ఇవ్వలేదు, చాలామందికి ఇచ్చారు. సెంట్రల్ మినిస్టర్స్కి ఇచ్చారు, స్టేట్ మినిస్టర్స్కి ఇచ్చారు, చాలామందికి వాళ్ళు డిగ్రీలు డాక్టరేట్, అందులో నేను ఒకడిని ఇచ్చారు, అందుకున్నాం. దీనికి సబ్జెక్ట్ ఎందుకు? పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. పిహెచ్డి చేయడానికి నాలాంటి వాడికి పెద్ద పని ఏం కాదు ఇది. నేను ఒక రోజు ఒక దగ్గరికి నేను షేక్స్పియరియన్ డ్రామాస్, ట్రాజడీస్, కామెడీస్ లిటరేచర్గా, అలాగే రొమాంటిసిజం, జాన్ కీట్స్, పిబి షెల్లీ, బైరన్ వీళ్ళ జీవిత చరిత్రల గురించి కానీ, అలాగే మిడీవల్ హిస్టరీ గురించి కానీ, మిడీవల్ హిస్టరీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఓల్డెన్ హిస్టరీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
అండ్ మోడర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, మూడింటి మీద డిబేట్ చేద్దాం. ఎవడైనా దమ్ముంటే రమ్మనండి విమర్శకుడికి. ఉందా? షేక్స్పియరియన్ డ్రామాస్లో ఉన్న కామెడీస్ ట్రాజడీస్ మీద ఉందా? కోవర్డ్స్ మే డై మెనీ టైమ్స్ బిఫోర్ ద డెత్ బట్ వ్యాలియంట్ నెవర్ టు బి టేస్టెడ్ బట్ వన్స్. షేక్స్పియరియన్ లాంగ్వేజ్, కోవర్డ్స్ అంటే ఏంటి, వ్యాలియంట్ ఏంటి, కన్నింగ్ అంటే ఏంటి, షేక్స్పియరియన్ లాంగ్వేజ్ ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. దాని మీద నేను మాట్లాడతా. ఎవరికైనా విమర్శకుడికి శక్తి ఉంటే రమ్మని డిబేట్ చేద్దాం. డాక్టరేట్ నాకు ఎంత అండి చేయాలనుకుంటే, డాక్టరేట్ అవ్వడం పెద్ద పనే ఉంది, పెద్ద విషయం కాదు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన రాసిన గీతాంజలి మీద డిస్కస్ చేద్దాం. హ్యూమన్ బాడీ is the temple of soul, soul is the temple of God. Then what are the births and deaths and filling and an emptying of the soul? గీతాంజలిలో చెప్పారు. చర్చిద్దామా? ది పోస్ట్ ఆఫీస్. ఇవన్నీ డాక్టరేట్ చేయటం ఎంతసేపు అండి? నేను ఏదో ఒకటి తీసుకుంటానండి. షేక్స్పియరియన్ డ్రామాస్ మీద తీసుకుంటాను, చేసి పడేస్తానండి పిహెచ్డి. ఏముంది నాకు డాక్టరేట్ అని అడుగుతాడు. బుద్ధి బుర్ర ఎవరికైనా ఉందా లేదా అని. ఓకే, మహాభారతం రామాయణం సరళమైన భాషలో మాట్లాడుకుందాం. మనమేమో చాగంటి కోటేశ్వరరావు గారి లాగా, చాగంటి కోటేశ్వరరావు గారి లాగా, లేకపోతే వాళ్ళతో కాదు, మనం సామాన్యంగా సరదాగా మాట్లాడుకుందాం. నేను అన్ని ఈక్వేషన్స్ చెప్తా. ప్రతి సందర్భంలో భారతంలో ఉండే ఇన్సిడెంట్ని విశదీకరించి దానిలో ధర్మం ఏంటి అధర్మం ఏంటి వివరించి చెప్తా. ఎవరికైనా రమ్మనండి సార్, డిబేట్ చేద్దాం. అసలు మాధురి గారు ఒక బాండా గారు అని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు తెలుసా? అదే చెప్పాను కదా, ఫుల్ ఆఫ్ కంటెంట్, ఫుల్లీ లోడెడ్. న్యూక్లియర్ బాంబ్. సో ఇవన్నీ చదివితేనే వస్తాయి, లేదా శ్రద్ధగా వింటే వస్తాయి. ఈ రోజుకి నేను నా కార్లో మీరు ఎప్పుడు వెళ్ళి చూస్తే భాగవతం ఒక బుక్ ఉంటుంది, మహాభారతం ఒక బుక్ ఉంటుంది. సార్ మీ టాలెంట్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు తెలుసా? మీ క్లోజ్ గా ఉండే వాళ్ళకి అలాగే తెలుసు. లైక్ మా టెక్కల్లో చాలా మందికి తెలుసు. నేను కూర్చోబెట్టి కార్యకర్తలకు అప్పుడప్పుడు క్లాసులు పీకుతుంది. నాకు ఇప్పటికీ పీకుతారు, రోజుకో క్లాస్ ఉంటుంది. ఇప్పటికీ సందర్భాలను బట్టి మనిషి ఎందుకు ప్రతిరోజు క్లాస్ ఉంటుంది, ఏదో ఒక సిచ్యువేషన్, ఎక్కడో ఒక దగ్గర. పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోతే అలాంటివి ఎవరు? మనకి జ్ఞానం ఉండేటప్పుడు నేర్చుకున్నాం కదా, చదువుకునేటప్పుడు అది తెలిసింది 10 మందికి చెప్పాలి. చెబితే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, జీవితాలు త్యజించుకుంటారు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోగానే జీవితం అయిపోయింది అనుకుంటారు. వ్యాపారంలో పోతే నాకు 5 కోట్ల నష్టం వస్తే బరాబర్ ఇలా పడేస్తాను నేను. ఎందుకో తెలుసా? మహాభారతం ఇచ్చిన ధైర్యం నాకు. 5 అంతే. మన మైనా ఆపేసినారు గవర్నమెంట్, దాని మీద కొన్ని కోట్లు లాస్ అయిపోయాను. పోతే పోనీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంకో నెక్స్ట్ స్టెప్ ఏంటి? అగతం కదా. మనం డిప్రెషన్లోకి అందుకు వెళ్ళిపోతారు చాలామంది. మైండ్ మేనేజ్మెంట్ రావాలి. మానసిక స్థితిని ఎవరైతే స్థితప్రజ్ఞుడే స్థిరపరచుకోగలుగుతాడు. స్థితప్రజ్ఞత కావాలా, స్థితప్రజ్ఞత రావాలా అంటే పాజిటివిటీని నెగిటివిటీని సమానంగా తీసుకోవాలి. ప్రతికూలతని అనుకూలతని సమానంగా తీసుకోగలగటమే స్థితప్రజ్ఞత. నాకేదో సక్సెస్ అయ్యి బాగుండేటప్పుడు సూపర్ అని ఇదైపోవటం, ఓడిపోయినప్పుడు ఏమో డల్ అయిపోవటం. ఓడిపోయినప్పుడు కూడా అదే ధైర్యంగా తీసుకోవాలి, నష్టపోయినప్పుడు కూడా అదే ధైర్యం అది రావాలి. అందుకే 5 కోట్లు కోల్పోయాము, నష్టపోయామని డిప్రెషన్లోకి వెళ్ళటం వల్ల మనిషి జబ్బు అయిపోతాడు, గుండె హార్ట్ అటాక్ వస్తుంది. కానీ అవేది లేకుండా 5 కోట్లు పోయిందని నేనున్నాను కదా, సంపాదిద్దాం, కష్టపడదాం అనుకుంటే 50 కోట్లు వస్తుంది. కష్టపడద్దా, ముందడుగు వెయ్యు. ఇవన్నీ మహాభారతం నేర్పిస్తుంది, రామాయణం నేర్పిస్తుంది, భాగవతం నేర్పిస్తుంది. చదవాల్సింది 6 సిలబస్ కాదు, 6 పుస్తకాలు పక్కన పెట్టుకొని సిలబస్ పూర్తి చేసి ఫస్ట్ క్లాస్ వచ్చాను అనిపించుకుంటే కాదు, జీవితం చదవాలి. మీ క్లోజ్ క్వార్టర్లో ఉండేవాళ్ళు నిజంగా అదృష్టవంతులు. అందరూ అంత గమని చెప్పరు కదా సార్. ఇప్పుడు ఎవరైనా ఆడి తప్పు చేస్తే మనకేంటి, ఆడి పాపన ఆడిపోతాడు, ఏదో ఆ టైంకి ఏదో అంటే సరిపోయాయి. కానీ వాడిని ఎడ్యుకేట్ చేయడం, వాడిని మోటివేట్ చేయడం అనేది అందరూ కాదు సార్. బేసిక్గా మనకు తెలిసి చెప్పాలి, అప్పుడే మనం సమాజానికి మంచి చేసిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం, దాదాపు 6 నెలలు మేడం చుట్టూ తిరిగితే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో దీనికి కూడా మీరు పర్టికులర్ కామెంట్ చేయాలి. సో విన్నారు కదా. సో అంటే ఒక రకంగా ఇప్పటిదాకా వీళ్ళ జంట అంటే లవ్ బర్డ్స్ అని అదని ఇదని అనుకున్నారు, కానీ వాళ్ళ గురించి అంటే క్లోజ్గా మానిటర్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. అండ్ నేను వాళ్ళతో ఒక మంచి ఇంటరాక్షన్ అయింది, దానివల్ల చాలా విషయాలు నేర్చుకున్నా. నిజంగా సీన్ అనే విషయంలో అయితే ఇప్పుడు దాకా ఆయన ఎమ్మెల్సీ పార్టీని సస్పెండ్ అయ్యారు, ఇదే తెలుసు. ఒక ఫేజ్ మాత్రమే తెలుసు జనాలకి. వెనకాల ఉన్న నాణ్యంకి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అది ఎవ్వరికీ తెలియదు. సో ఈ ఇంటరాక్షన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.